ఆయన చేస్తా కానీ గ్యాస్ అనిపించినప్పుడు అసలు ఈ మధ్య డిస్కస్ చేసిన టాపిక్ మీకు అందరికి అర్థమైందా? సో పార్ట్నర్షిప్ గురించి చెప్పాను కదా. సో పార్ట్నర్షిప్ ప్రాబ్లం గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి అండి. డౌట్స్ ఏం లేవు కదా? ఓకే, సో న్యూ టాపిక్ వెళ్ళిపోదాం మరి. ఓకే, సో చూడండి. సో ఇప్పుడు మనం చెప్పిన టాపిక్ మల్టీ కరెన్సీ అండి. ఓకేనా? సో ఇప్పటిదాకా మనం ఏంటి, ఒక ఇండియాలో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి ఇండివిజువల్ పర్సన్గా మనం మెయింటైన్ చేసి, అదేవిధంగా తర్వాత కొంత టైఅప్ అయ్యి మన పార్ట్నర్షిప్ ఫామ్ కూడా మనం స్టార్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మల్టీ కరెన్సీ అంటే మన బిజినెస్ డెవలప్ అయ్యే కొద్దీ ఒక ఎన్ఆర్ఐ పర్సన్ కూడా మనకి ఇన్వాల్వ్ అవుతున్నాడండి కంపెనీలో. ఓకేనా? సో ఒక ఎన్ఆర్ఐ పర్సన్ తను ఇనిషియేట్గా వచ్చి తను క్యాపిటల్ స్టార్ట్ చేస్తున్నాడు మన బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యి. ఓకేనా? మల్టీ కరెన్సీ అంటే ఎన్ఆర్ఐ పర్సన్స్ ఇన్వెస్ట్ ద మనీ ఇన్ ద ఫార్మేట్ ఆఫ్ నాన్ ఇండియన్ కరెన్సీ, మీన్స్ ద నోట్ ఇన్ కన్వర్ట్ ఇన్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియన్ కరెన్సీ ఫార్మేట్. ఓకేనా? సో ఒక ఎన్ఆర్ఐ పర్సన్ వచ్చి మనకి బిజినెస్లో ఇన్వాల్వ్ అవుతే ఏమవుతుంది జనరల్గా, సో అతను ఏ కంట్రీ నుంచి అయితే వస్తున్నాడో ఆ కంట్రీ ప్లస్ మన ఇండియన్ కరెన్సీ తేడా ఉంటుంది కదండి. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇండియాకి వచ్చేసరికి మనకి రూపీ, ఫర్ ఎగ్జాంపుల్ అతను అమెరికా నుంచి వచ్చారనుకోండి, మనకి ఏమవుతుంది, డాలర్ అవుతుంది. సో అట్లా డిపెండ్స్ ఆన్ ఎవరు ఏ కంట్రీ నుంచి వచ్చి మనకి బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆ కరెన్సీ అనేది మనం నోట్ చేయడం జరుగుతుంది. సో మల్టీ కరెన్సీ అంటే అదేనండి కాన్సెప్ట్, టు స్పెసిఫై ద నెసరీ సెట్టింగ్స్. ఓకేనా? సో ఈ మల్టీ కరెన్సీ మనం స్టార్ట్ చేయాలంటే మనకి అకౌంట్స్ ఇన్ఫో అంటే టాలీలో సమ్ సెట్టింగ్స్ ఉన్నాయండి. ఆ సెట్టింగ్స్ చేంజ్ చేయడం వల్ల మన యాక్చువల్గా అయితే ఎన్ఆర్ఐ పర్సన్ ఏదైతే మనకి కరెన్సీ పెడుతున్నారో ఆ కరెన్సీ మనకి ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ అవుతుందండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ సెట్టింగ్ 1. సో గో టు ద అకౌంటింగ్ వోచర్స్, ప్రెస్ F11 కి. F11 షార్ట్ కట్ కి మనం ఎందుకు అనుకున్నామండి? సో మనకి టాలీ షార్ట్ కట్ కీస్ లో F11 అనుకున్నాం కదా. F11 షార్ట్ కట్ కి ఎందుకు ఉపయోగపడుతుంది టాలీ సాఫ్ట్వేర్ లో? F11 షార్ట్ కట్ కీ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ కదా. అంటే కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ అంటే ఇప్పుడు ప్రాబ్లంలో ఇప్పుడు మల్టీ కరెన్సీ ఇచ్చారు. సో ఒక ఎన్ఆర్ఐ పర్సన్ వచ్చి మనకి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాడు కాబట్టి, సో అతని డాలర్ వేరే ఉంటుంది కదా, మన ఇండియన్ కరెన్సీ వేరు, అతని కరెన్సీ వేరే ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ అకౌంటింగ్ వోచర్స్ అంటే మనకి టాలీ సాఫ్ట్వేర్ లో ఈ F11 అనే షార్ట్ కట్ కి మనం హెల్ప్ తీసుకొని ఈ ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ అవుతుందండి. ఓకేనా? ఎన్ఆర్ఐ పర్సన్ ఎలా అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడో ఆ చిన్న సెట్టింగ్స్ చేయడం వల్ల మనకి కరెన్సీ అనేది ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ అయిపోతుంది. సో చూడండి ఇక్కడ, సో ప్రెస్ F11 కి అండ్ అలో మల్టీ కరెన్సీ. సో ఇక్కడ ఎలో మల్టీ కరెన్సీ ఏం చేయమంటున్నాడు, ఎస్ చేయమంటున్నాడు. ఓకేనా? సో ఇది మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. సెకండ్ సెట్టింగ్ కూడా చూడండి. సో కరెన్సీ మనం యాక్టివేట్ చేసిన తర్వాత ఆ కరెన్సీకి ఒక నేమ్ అనేది ఉంటుంది కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ అనుకోండి, డాలర్ అని పెడతాము. ఓకేనా? అట్లా ఎవరైతే ఏమని కరెన్సీ ఉంటుందో ఆ కరెన్సీ నేమ్ మనం ఇవ్వాల్సి ఉంటుందండి. సో గో టు ద కరెన్సీ, గో టు ద క్రియేట్ ఆప్షన్ అండ్ క్రియేట్ కరెన్సీ సింబల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను నేమ్ డాలర్ ఇచ్చాను. ఓకేనా? సో నేమ్ ఇచ్చిన తర్వాత ప్రెస్ ఎస్కేప్ బటన్. ఓకేనా? అప్పుడు మనకేంటంటే ఈ మల్టీ కరెన్సీ సెట్టింగ్స్ అనేది యాక్టివేట్ అవుతాయి. సో మల్టీ కరెన్సీ టాపిక్ అర్థమైందా? ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా మల్టీ కరెన్సీ అనేది? సో థియరిటికల్గా అర్థమైతే ప్రాబ్లంలోకి వెళ్దామండి. థియరిటికల్గా అర్థమైందా మల్టీ కరెన్సీ అంటే ఏంటో? ఓకే, వన్స్ అగైన్ ఎక్స్ప్లెయిన్ అంటున్నారు. సో చూడండి, ఇప్పటిదాకా మనకి ఏంటి, నార్మల్గా ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో మన ఇండియాలో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మన ఇండియన్ కరెన్సీ ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh ఇన్వెస్ట్మెంట్ అని, 50,000 ఇన్వెస్ట్మెంట్ అని మన ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో చెప్పుకున్నాం కదా. సో అక్కడ మనకి కరెన్సీ ఏమి మనం యూజ్ చేయలేదండి. ఓకేనా? నార్మల్గా మన ఇండియాలో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి బిజినెస్ ఏంటి, నార్మల్గా క్యాష్ అనేది తీసుకొచ్చి మనం ఇన్వెస్ట్మెంట్ చేసేస్తున్నాం. ఇక్కడ ఏంటి, మల్టీ కరెన్సీ అంటే ఒక ఎన్ఆర్ఐ పర్సన్ అండి. ఓకేనా? సో అదర్ కంట్రీస్, అబ్రాడ్ కంట్రీస్ నుంచి ఒక పర్సన్ మనకి ఆర్గనైజేషన్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. అతను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడంటే అతను మనకి ఇండియన్ కరెన్సీలో ఇస్తాడా అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్? సో అక్కడ ఏ కరెన్సీ అయితే వాళ్ళు యూజ్ చేస్తున్నారో ఆ కరెన్సీ మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఓకే,
ఓకేనా. అది మన టాలీ సాఫ్ట్వేర్లో ఏంటి, మల్టీ కరెన్సీ అనే ఒక చిన్న సెట్టింగ్ ద్వారా వాడు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడో అబ్రాడ్ కంట్రీ వాళ్ళు, అది ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ అయిపోతుంది అమౌంట్ అనేది. ఓకేనా. సో కరెన్సీ వచ్చేసరికి ఫార్మేట్ టు ద పేమెంట్ కాన్సెప్ట్ వీ హావ్ టు స్పెసిఫై నెసరీ సెట్టింగ్స్. ఆ సెట్టింగ్స్ మనం ఇక్కడ చెప్పుకున్నామండి. అకౌంటింగ్ ఓచెస్ ప్లస్ F11 అనుకున్నాం కదా. F11 అంటే కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్. ఆ సెట్టింగ్స్ లో మల్టీ కరెన్సీ ఉంటుందండి. ఓకేనా. అది ఎనేబుల్ చేస్తే మనకి మల్టీ కరెన్సీ యాక్టివేట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఎన్ఆర్ఐ పర్సన్ వచ్చి మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఆర్గనైజేషన్ లో వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళు కరెన్సీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడో అది మన ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ అయిపోతుందండి. ఓకేనా, అర్థమైంది టాపిక్. అదేనండి చెప్పింది. ఇప్పుడు డాలర్ రేటు సరిగ్గా చేంజ్ అవుతుంది, అప్పుడు టాలీలో ఎలా తీసుకోవాలి సార్ అండి. ఓకే, సో చిన్న సెట్టింగ్స్ ఉంటాయండి. ఆ సెట్టింగ్స్ మీకు నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. ఓకేనా, ప్రాక్టికల్గా చూపిస్తే మీకు అర్థమవుతుంది. సో కాన్సెప్ట్ అర్థమైందా. మల్టీ కరెన్సీ అంటే అవునండి, మోర్ దెన్ వన్ కరెన్సీ. ఇప్పుడు ఇండియన్ అయితే ఇండియన్ రూపీ అంటాం, యూఎస్ అంటే యూఎస్ డాలర్స్ అంటాం. ఓకేనా, సో అట్లా డిపెండ్స్ ఆన్ కంట్రీ ఎన్ఆర్ఐ పర్సన్స్ అనమాట. సో వాళ్ళు ఏ రకంగా వాళ్ళ కరెన్సీ ఏమైతే ఉంటుందో అది మనకి ఇండియాకి వచ్చి ఆర్గనైజేషన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారండి. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, ఈ మల్టీ కరెన్సీ సెట్టింగ్ ద్వారా ఆ చిన్న కరెక్షన్ అనేది సెట్టింగ్ చేంజ్ చేసుకుంటే వాళ్ళు ఎంతైతే అమౌంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ $50 అనో $60 అనో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా, ఆ డాలర్స్ అనేది మన ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ అయిపోతుందండి, క్యాష్ అనేది. ఓకేనా, అప్పుడు మన ఇండియన్ కరెన్సీలో బిజినెస్ ఎలా అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తాము ఇండియాలో, అదే విధంగా కరెన్సీ మారిపోతుంది. సో అర్థమైంది కాన్సెప్ట్. సో ఇంకెవరికైనా క్లియర్ అవ్వాలండి. సో పాయింట్ క్లియరా, మల్టీ కరెన్సీ అంటే. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. సో ఇక్కడ ఏమంటున్నాడు, మిస్టర్ డేవిడ్ ఫ్రమ్ అమెరికా ఇన్వెస్టెడ్ $20,000. ఓకేనా, ఇక్కడ మిస్టర్ డేవిడ్ అనేవాడు ఎవరండి, సో అమెరికన్ పర్సన్. ఓకేనా, అమెరికన్ పర్సన్ ఇన్వెస్టెడ్ ఎంత, $20,000 అండి. ఓకేనా, $20,000 అంటే ఇప్పుడు అది మన ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ అవ్వాలి. సో పెర్ఫార్మ్డ్ ఫాలోయింగ్ ఆపరేషన్స్ ఇండియన్ కరెన్సీ $1 ఈక్వల్ టు 48.50 అండి. ఓకేనా, అప్పుడు ఎంత అంటున్నారు, డాలర్ వాల్యూ 48.50. సో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు మిస్టర్ డేవిడ్ అనేవాళ్ళు, $20,000. ఓకేనా, సో అర్థమైందా ఇప్పుడు మల్టీ కరెన్సీ. సో ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లో ఏమో మనకి డైరెక్ట్ గా మనీ ఇచ్చేసారండి, ఎందుకంటే ఇండియన్ కాబట్టి ఇండియన్ కరెన్సీ కింద. ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ ఇన్వెస్టెడ్ 1 lakh ఈచ్ అని. ఓకేనా, సురేష్ వెంకట్ క్యాపిటల్ ఇన్వెస్టెడ్ 1 lakh అని. అట్లా మనకి ఇండియన్ కరెన్సీ కాబట్టి డైరెక్ట్ గా ఇచ్చేసారండి ప్రాబ్లమ్స్ లో. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ మిస్టర్ డేవిడ్ ఫ్రమ్ అమెరికా ఇన్వెస్టెడ్ $20,000. ఓకేనా, సో డాలర్స్ ఇన్వెస్ట్ చేశాడండి ఎన్ఆర్ఐ పర్సన్. ఇప్పుడు మల్టీ కరెన్సీ ద్వారా మనం ఏం చేస్తాం, టాలీ సాఫ్ట్వేర్ లో అది ఇండియన్ కరెన్సీగా మనం కన్వర్ట్ చేసుకుంటాం. అప్పుడు ఉన్న డాలర్ వాల్యూ ఎంత అంటున్నాడు, 48.50. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది, 20,000 ఇంటూ 48.50. ఆ క్యాలిక్యులేషన్ అనేది టాలీ సాఫ్ట్వేర్ కోడింగ్ తీసేసుకుంటుందండి. ఈ చిన్న సెట్టింగ్ చేయడం వల్ల టాలీ సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఆ వాల్యూ అనేది తీసేసుకుంటుంది. ఓకేనా, సో ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసే ముందు చిన్న సెట్టింగ్స్ అనుకున్నాం కదా. సో అకౌంట్స్ ఇన్ఫోలో చూడండి ఇక్కడ. సో గ్రూప్స్, లెడ్జర్స్, వోచర్ టైప్స్, క్విట్, ఈ 4 ఆప్షన్సే ఉన్నాయండి. ఓకేనా, ఈ 4 ఆప్షన్సే ఉండండి. ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి, గమనించండి. సో నేను ఎందుకు చెప్పాను అనేది తర్వాత మీకే అర్థమవుతుంది. ఓకేనా, సో గేట్ ఆఫ్ టాలీకి వచ్చేసాను నేను మళ్ళీ అగైన్. సో ఇక్కడ ఏంటి, మనం ఆల్ట్ ప్లస్ F11 కదా, F11 ప్రెస్ చేయగానే చూడండి అకౌంటింగ్ ఫీచర్స్ డిస్ప్లే అయినాయా. సో ఇక్కడ అకౌంటింగ్ ఫ్యూచర్స్ ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఇన్వెంటరీ ఫ్యూచర్స్, థర్డ్ అండ్ స్టాట్యూటరీ. ఓకేనా, మనం అకౌంటింగ్ ఫ్యూచర్స్లకు ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, సో డిస్ప్లే అకౌంటింగ్ ఫ్యూచర్స్. ఓకేనా, సో డిస్ప్లే అయినాయి కదా, జనరల్ ఫ్యూచర్స్, అవుట్ స్టాండింగ్ మేనేజ్మెంట్ ఫ్యూచర్స్, ఇన్వాయిసింగ్, బడ్జెట్ సినారియో మేనేజ్మెంట్, బ్యాంకింగ్ ఫ్యూచర్స్ అన్ని డిస్ప్లే అయినాయి కదా. సో ఇక్కడ చూడండి అండి, సో 4th ఆప్షన్ జనరల్ సెట్టింగ్స్ లో 4th ఆప్షన్ చూడండి, ఎనేబుల్ మల్టీ కరెన్సీ. ఇక్కడ ఎనేబుల్ మల్టీ కరెన్సీ ఏమని ఉందండి, ఎస్ ఉందా, నో ఉందా? మనకి డిస్ప్లేలో కరెన్సీ ఎస్ ఉందా, నో ఉందండి టాలీ సాఫ్ట్వేర్లో.
నో అని ఉంది. ఎందుకనంటే మనకి ఇప్పటిదాకా ప్రాబ్లమ్స్ లో ఈ సెట్టింగ్స్ అనేది రాలేదండి. ఓకేనా, ఫస్ట్ టైం సెట్టింగ్స్ అనేది చేసుకుంటున్నాం మనం. సో ఇక్కడ ప్రాబ్లంలో ఎన్ఆర్ఐ పర్సన్ ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి ఇక్కడ మల్టీ కరెన్సీ దగ్గర ఎస్ చేయండి. ఓకేనా, ఇంకేమి చేంజ్ చేయదు ఈ సెట్టింగ్స్ అన్ని, ఓన్లీ ఎనేబుల్ మల్టీ కరెన్సీ మాత్రమే ఎస్ చేస్తున్నాం. సో కిందకి వచ్చినప్పుడు మనకి యాక్సెప్టెన్స్ అడుగుతుంది, ఎస్. ఓకేనా, సో బ్యాక్ వచ్చాను చూడండి, ఎస్కేప్. సో ఇప్పుడు అకౌంటింగ్ ఇన్ఫోలోకి వెళ్తే సో గ్రూప్, లెడ్జర్స్, కరెన్సీస్, ఓచర్ టైప్స్, క్విట్. సో మనకి ప్రీవియస్గా ఏముందండి, గ్రూప్, లెడ్జర్స్, ఓచర్ టైప్స్, క్విట్ అని 4 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఏం యాడ్ అయిందండి, కరెన్సీ అనేది యాడ్ అయింది. సో కరెన్సీ అనేది ఎందుకు యాడ్ అయిందండి మనకి అకౌంట్స్ ఇన్ఫోలో? మన కరెన్సీ అనేది అకౌంట్స్ ఇన్ఫోలో ఎందుకు యాడ్ అయింది? ఎందుకు యాడ్ అయిందంటే మనకి F11 కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ చేసుకొని అక్కడ మల్టీ కరెన్సీ అనే యాక్టివేషన్ బటన్ ని మనం ఎస్ చేసుకున్నాం. ఓకేనా, సో అందుకనే మనకి కరెన్సీ అనేది డిస్ప్లే అయింది. సో ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, మన కరెన్సీ ఎలా యాడ్ చేసుకోవాలి, టాలీ సాఫ్ట్వేర్ ఎలా క్రియేట్ చేసుకోవాలన్నది? గైస్ ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సో రిపీట్ చేయమంటున్నారు అందరూ కూడా. సో ఏం లేదండి, సింపుల్. ఇప్పుడు మనకి ప్రాబ్లంలో చూడండి. సో ఇక్కడ మిస్టర్ డేవిడ్ అనేవాళ్ళు ఎవరు? సో మిస్టర్ డేవిడ్ అనేవాళ్ళు ఫ్రమ్ అమెరికా ఇన్వెస్టెడ్. ఓకేనా, సో మిస్టర్ డేవిడ్ అనే పర్సన్ ఎవరు? అమెరికా పర్సన్. ఓకేనా, అమెరికా పర్సన్ మరి ఏంటి, సో మనకి ఇండియాలో బిజినెస్ బాగుండి ఎస్టాబ్లిష్మెంట్ గా ఉంది కాబట్టి సో హీఈస్ ఇంట్రెస్టెడ్ అనమాట. సో డేవిడ్ అనే పర్సన్ ఏంటి, ఇంట్రెస్ట్ గా ఉన్నాడు మన కంపెనీలో జాయిన్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ఓకేనా, అప్పుడు ఈయన ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏ ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు? అతని కరెన్సీ ఏంటి, అమెరికా కదా. అమెరికా అంటే జనరల్ గా డాలర్స్ కరెన్సీ. సో $20,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడండి. ఓకేనా, ఇండియన్ రూపీస్ కాదు. సో $20,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. ఓకేనా, మనకేంటి, మనకి ఇండియన్ కరెన్సీ కదా, మన ఇండియాలో ఉన్నాం కాబట్టి మనం వాడే కరెన్సీ ఏంటి, ఇండియన్ కరెన్సీ. సో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు అమెరికా పర్సన్? 20,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తూ 48.50, అంటే అప్పుడు డాలర్ వాల్యూ ఎంత అంటున్నాడు, 48.50 అండి వాల్యూ. సో వాల్యూ అమౌంట్ ఎంత, 20,000. సో 20,000 into 48.50. సో నార్మల్గా అయితే మనం ఏం చేస్తాం, పక్కన క్యాలిక్యులేటర్లు యూజ్ చేసుకొని సో 20,000 into 48.50 అని చెప్పి మల్టిప్లికేషన్ చేస్తాం. ఓకేనా, సో టాలీ సాఫ్ట్వేర్లో అలా అవసరం లేదండి. సో టాలీ సాఫ్ట్వేర్లో ఏంటి అంటే చిన్న సెట్టింగ్స్ ఉంటాయి. ఓకేనా, సో ఆ సెట్టింగ్స్ ఎట్లా అంటే సో F11 ప్రెస్ చేయగానే మనకి అకౌంటింగ్ ఫ్యూచర్స్ డిస్ప్లే చేస్తున్నాయి కదా, ఎంటర్ చేయండి. ఎంటర్ చేయిన తర్వాత మీకు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఆప్షన్ అండి. ఫోర్త్ ఆప్షన్ చూడండి, జనరల్ సెట్టింగ్స్ లో ఇక్కడ మీకు ఎనేబుల్ మల్టీ కరెన్సీ. ఓకేనా, సో ఇక్కడ ఎనేబుల్ మల్టీ కరెన్సీ యాక్చువల్గా నో ఉంటుంది. సో ఇప్పుడు మనకి ప్రాబ్లం ప్రకారం మీకు ఎస్ఎన్ నేను టైప్ చేసి చూపించాను కాబట్టి ఇక్కడ ఎస్ఎన్ ఉంది. ఓకేనా, ఎస్ఎన్ ప్రెస్ చేయగానే ఏమైపోయిందండి, ఇక్కడ ఎస్ఎన్ ప్రెస్ చేయగానే మనకి అకౌంట్స్ ఇన్ఫోలో చూడండి సో కరెన్సీ అనేది యాడ్ అయిపోయింది కదా అకౌంట్స్ ఇన్ఫోలో. సో మీకు కరెన్సీ యాడ్ అవ్వక ముందు మీకు చెప్పానండి అకౌంట్స్ ఇన్ఫోలో 4 ఆప్షన్స్ ఉంటాయని. ఒకటి గ్రూప్స్, సెకండ్ వన్ లెడ్జర్స్, ఓచర్ టైప్స్, క్విట్. ఓకేనా, మనం మల్టీ కరెన్సీని యాక్టివేట్ చేసుకున్నాం కాబట్టి మనకి కరెన్సీ అనేది యాడ్ అయిపోయింది. సో అర్థమైందా? ఇందాక కొంతమందికి అర్థం కాలేదన్నారు కదా, ఇప్పుడు అర్థమైందా? ఓకే, అగైన్ మళ్ళీ చెప్పమంటున్నారా? సో చూడండి, సో ప్రాబ్లంలో ఏం లేదండి. సో మిస్టర్ డేవిడ్ అనేవాడు అమెరికా పర్సన్. ఓకేనా, సో అమెరికా పర్సన్ తను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు? అమెరికాలో ఇన్వెస్ట్ చేయట్లేదు కదా. సో అతను ఇంట్రెస్ట్గా ఉండి ఇండియన్ క్యాపిటల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. ఓకేనా, సో ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అమెరికా కరెన్సీ ఇండియాలో యూజ్ అవుతుందండి, యూజ్ అవ్వదు కదా. సో కన్వర్ట్ చేసుకోవాలి క్యాష్ అనేది. సో అమెరికా వచ్చేసరికి డాలర్స్, మన ఇండియాకి వచ్చేసరికి రూపీ కదా. సో అందుకని మిస్టర్ డేవిడ్ అనేవాళ్ళు ఏంటి, $20,000 అనేవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారండి. సో డాలర్ వాల్యూ అప్పుడు ఎంత అంటున్నారు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు? 48.50 రూపీ. ఓకేనా,
సో ఇండియన్ కరెన్సీలో మార్చుకుంటే అది 20,000 ఇంటూ 48.50. సో నార్మల్గా ఈ వాల్యూస్ ఇస్తే మనం ఏం చేస్తాం, పక్కన క్యాలిక్యులేటర్ తీసుకొని మల్టిప్లికేషన్ చేస్తాం, అంటే 20,000 ఇంటూ 48.50. ఇక్కడ అట్లా అవసరం లేదండి టాలీ సాఫ్ట్వేర్లో. ఓకేనా? సో టాలీ సాఫ్ట్వేర్లో మల్టీ కరెన్సీ అనే సెట్టింగ్ ఒకటి ఉంటుంది. చూడండి, సో F11 ప్రెస్ చేయగానే ఏమవుతుందో, సో కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ అనుకున్నాం కదా. సో కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్లో అకౌంటింగ్ ఫ్యూచర్స్, ఎందుకంటే మనం డిస్కస్ చేసిన టాపిక్స్ అన్ని ఇప్పుడు అకౌంటింగ్ ఫ్యూచర్స్ కదా, సో అందుకని అకౌంటింగ్ ఫ్యూచర్స్. ఇక్కడ మీకు సో చాలా ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి చూడండి. జనరల్, అవుట్ స్టాండింగ్ మేనేజ్మెంట్, సో కాన్స్టెంట్ ప్రాఫిట్ సెంటర్స్, ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో అందులో మనకి జనరల్ సెట్టింగ్స్లో 4th పాయింట్ చూడండి. సో ఇక్కడ ఏమని ఉంది, ఎనేబుల్ మల్టీ కరెన్సీ. సో ఈ మల్టీ కరెన్సీ మనకి ఎలా యూస్ అవుతుందంటే, సో డిఫరెంట్ కంట్రీస్ నుంచి పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళు మన ఇండియాకి వచ్చి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఈ మల్టీ కరెన్సీ అనేది యాక్టివేట్ చేసుకుంటే మన ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ అయిపోతుందండి అది క్యాష్ అనేది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాను కదా, సో 20,000 ఇంటూ 48.50 అని మనం క్యాలిక్యులేటర్తో మల్టిప్లికేషన్ చేయకుండా టాలీ సాఫ్ట్వేర్ ఈ మల్టీ కరెన్సీ అనేది యాక్టివేట్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా ప్రాబ్లం మనకి ఇండియన్ కరెన్సీలోకి యాక్టివేట్ అయిపోతుందండి. అర్థమైందండి ఇప్పుడు? సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు మల్టీ కరెన్సీ గురించి? ఓకే, సో దీంతో ఏమవుతుందంటే మనకి ఫస్ట్ స్టెప్ క్లియర్ అయిందండి. ఓకేనా? మనకి టూ సెట్టింగ్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా, అందులో ఫస్ట్ సెట్టింగ్ అయింది. సెకండ్ సెట్టింగ్ చూడండి ప్రాబ్లంలో. సో ప్రాబ్లంలో సెకండ్ సెట్టింగ్ ఏమంటున్నాడు, సో గో టు ద అకౌంట్ ఇన్ఫో అండ్ కరెన్సీ, క్రియేట్ అండ్ కరెన్సీ సింబల్. అంటే ఇప్పుడు ఏం చేసాం మనం, అకౌంట్స్ ఇన్ఫోలో కరెన్సీ మాత్రం యాడ్ చేసుకున్నామండి. ఓకేనా? ఆ కరెన్సీ యాడ్ చేసిన తర్వాత అతను ఏ కరెన్సీ యాడ్ చేస్తున్నారనేది కూడా యాడ్ చేయాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా అనుకోండి, డాలర్ అని. ఓకేనా? ఆ డాలర్ వాల్యూ కూడా యాడ్ చేయాలి కదా. అప్పుడు ఏమవుతుంది, కరెన్సీ చూడండి, ఎంటర్ చేయగానే క్రియేట్ అనే ఆప్షన్ కనిపిస్తుందా మీకు కరెన్సీస్లో? క్రియేట్, డిస్ప్లే, ఆల్టర్, రేట్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఓకేనా? అక్కడ ఫస్ట్ ఆప్షన్ క్రియేట్. ఇక్కడ మనకి ప్రాబ్లంలో సింబల్ ఏంటండి, ప్రాబ్లంలో చూడండి, సో మిస్టర్ డేవిడ్ ఫ్రమ్ అమెరికా. ఓకేనా? సింబల్ ఏంటి, డాలర్. సో ఆ డాలర్ సింబల్ ఇక్కడ యాక్టివేట్ చేయండి. సో షిఫ్ట్ ప్లస్ మనకి కంప్యూటర్లో చూడండి, షిఫ్ట్ ప్లస్ అండ్ సింబల్. సో డాలర్ వాల్యూ చూడండి. ఓకేనా? సో ఇక్కడ ఫార్మల్ నేమ్ అంటే డాలర్ సింబల్ ఇప్పుడు పెట్టాం మనం, ఆ సింబల్ నేమ్ పెట్టాలి కదండి, డాలర్. ఓకేనా? సో ఇక్కడ ఏం చేంజెస్ చేయొద్దండి, ఓన్లీ సింబల్ యాడ్ చేయండి. ఫస్ట్ టైం సింబల్ యాడ్ చేసిన తర్వాత అతను ఏ కరెన్సీ యూజ్ చేస్తున్నాడు, సో ఇన్వెస్ట్మెంట్ అమెరికా ఇన్వెస్ట్మెంట్ $20,000 కదా. సో డాలర్ సింబల్ అనేది మనం ఫస్ట్ పెట్టేసుకున్నాం సింబల్లో. తర్వాత ఏం చేసాము, డాలర్ అనేది నేమ్ అనేది టైప్ చేసాము. ఓకేనా? ఇక్కడ ఎంటర్ చేయండి. సో ప్రాబ్లంలు ఇంకేమైనా ఉన్నాయండి? ప్రాబ్లంలు చూడండి, సో ఒకే వ్యక్తి ఒకే కరెన్సీని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడండి. ఓకేనా? సో అమెరికా నుంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు కాబట్టి డాలర్, ఆ డాలర్ అనే సింబల్ మనం అక్కడ క్రియేట్ చేసాము. అదేవిధంగా డాలర్ అనేది నేమ్ కూడా రాసాము మనం. ఓకేనా? ప్రాబ్లంలో ఇంకేమి కరెన్సీస్ ఇంకేమి ఇవ్వలేదండి. ఓకేనా? సో ఇక్కడ వరకు క్లియరా మీకు? సెట్టింగ్ 1 చేసుకున్నాం, సెట్టింగ్ 2 కూడా క్లియర్ చేసుకున్నామండి ప్రాబ్లంలో, మల్టీ కరెన్సీని యాడ్ చేసుకొని. అర్థమైందా ఇక్కడ దాకా ప్రాబ్లం? గైస్ మీకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, ఇక్కడే నేను క్లియర్ చేస్తాను. సెట్టింగ్స్లో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? కరెన్సీ యాడింగ్ ప్రాసెస్, రిపీట్ క్యాలిక్యులేషన్. ఓకే, సో మళ్ళీ ఒకసారి చూడండి అండి. సో ప్రాబ్లంలో మిస్టర్ డేవిడ్ అనే వాళ్ళు ఏంటండి, అమెరికా పర్సన్. ఓకేనా? అమెరికా పర్సన్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు మన కంపెనీ, ఇండియా కంపెనీకి 20,000 అండి. ఇప్పుడు అమెరికా పర్సన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది కరెన్సీ ఇండియా కరెన్సీ అవుతుందా? అవ్వదు కదా.
సో డాలర్స్ యూజ్ చేస్తారు కాబట్టి మరి అతను ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అది మనం ఎలా మార్చుకోవాలి టాలీలో? మనం మార్చుకోవాలంటే దానికి యూజ్ అయ్యే షార్ట్ కట్ కీ అండి మల్టీ కరెన్సీ అండి. ఓకేనా? సెట్టింగ్స్ ఉంటాయి. సో సెట్టింగ్స్ 1 సెట్టింగ్స్ 2 అని చెప్పి మీకు థియరిటికల్గా ఇచ్చాను చూడండి. సో సెట్టింగ్ 1 ఏమంటున్నాడు? ప్రెస్ F11 కీ. ఓకేనా? సో మీకు ప్రాబ్లం చూపిస్తాను చూడండి ప్రాక్టికల్గా. సో అకౌంట్స్ ఇన్ఫోలో అంటున్నాడు. సో ఇక్కడ కరెన్సీ ఉంది కదా. ఓకే, నేను ఒక్కసారి మళ్ళీ షార్ట్ కట్ కీ F11 యూజ్ చేసి ఇక్కడ మల్టీ కరెన్సీ అని ఉందండి, 4th ఆప్షన్. ఓకేనా? సో ఇక్కడ మల్టీ కరెన్సీ ఉంది కదా 4th ఆప్షన్. అది ఎస్ అని నేను చేశానండి ఆల్రెడీ. ఓకేనా? సో యాక్చువల్గా అయితే అన్ని నోలోనే ఉంటాయి. నోలో ఉండటం వల్ల ఏంటంటే ఇక్కడ మీకు అకౌంట్స్ ఇన్ఫోలో ఈ కరెన్సీ ఆప్షన్ అనేది డిస్ప్లే అవ్వదండి. ఇప్పుడు అకౌంట్స్ ఇన్ఫోలో టైప్ చేసిన తర్వాత మీకు కరెన్సీ అనేది డిస్ప్లే అవుతుంది చూడండి. ఎందుకు డిస్ప్లే అవుతుంది? మనకి ప్రాబ్లంలో కరెన్సీ ఇచ్చాడు కాబట్టి నేను యాక్టివేట్ చేసుకున్నాను. ఓకేనా? ఎస్ అని యాక్టివేట్ చేసుకున్నాను. సో యాక్టివేట్ చేసుకున్న తర్వాత మనకి అకౌంట్స్ ఇన్ఫోలో ఏమవుతుందండి? కరెన్సీ అనేది టాలీ సాఫ్ట్వేర్లో డిస్ప్లే అయింది. ఓకేనా? సో సెకండ్ స్టెప్ చూడండి. సో ఇట్లా డిస్ప్లే అయింది కదా కరెన్సీ. సో క్రియేట్ చేసుకోవాలి కదా మనము. ఓకేనా? ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు? అమెరికా పర్సన్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు. అమెరికా పర్సన్ కాబట్టి డాలర్. ఇక్కడ సింబల్ దగ్గర మీకు చూడండి. సో లెఫ్ట్ సైడ్ సింబల్ అనే ఆప్షన్ కనబడుతుందా? అక్కడ సింబల్ దగ్గర నేను డాలర్ అనే సింబల్ యాక్టివేట్ చేశానండి. ఓకేనా? సో కింద మీకు ఫార్మల్ నేమ్ అంటే అతను డాలర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడా లేకపోతే ఇంకేదైనా కంట్రీ రిలేటెడ్ కరెన్సీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడా అనేది అది పూర్తిగా రాయాలండి. అంటే డాలరా, ఇండియన్ రూపీయా, లేకపోతే దినారా, ఇంకా డిఫరెంట్ కరెన్సీస్ ఉంటాయి కదా. ఆ కరెన్సీస్ అన్ని రాసిన తర్వాత మనకి యాక్టివేట్ అవుతాయండి. అర్థమైందా సెకండ్ సెట్టింగ్ కూడా? సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు ఇక్కడ? గైస్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు మల్టీ కరెన్సీ సెట్టింగ్స్ లో? సెట్టింగ్ 1 అండ్ సెట్టింగ్ 2 లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. క్లియర్ అందరికీ పాయింట్? ఓకే. సో ప్రాబ్లంలో చూడండి. ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు? సో మిస్టర్ డేవిడ్ ఫ్రమ్ అమెరికా ఇన్వెస్టెడ్ $20,000. సో మనకి ఏ ప్రాబ్లం అయినా ఫస్ట్ స్టెప్ ఏమనుకున్నామంటే టాలీ సాఫ్ట్వేర్లో, సో మనం ఒక ప్రాబ్లం టాలీ సాఫ్ట్వేర్లో యూజ్ చేయాలంటే 3 స్టెప్స్ అనుకున్నాం కదా. ఫస్ట్ స్టెప్ అయినటువంటి కంపెనీ క్రియేషన్ చేద్దాం చూడండి. Alt+F1 అండి. ఓకేనా? క్రియేట్ కంపెనీ. సో ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడండి? మిస్టర్ డేవిడ్. ఓకేనా? స్టేట్ మాత్రం తీసుకోనండి, మనదే తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? ఎందుకంటే కన్వర్టింగ్ చేసుకుంటున్నాం కాబట్టి. సో ఇక్కడ చూడండి. సో మిస్టర్ డేవిడ్ అనే కంపెనీ హైలైట్ అయిపోయిందా మనకి టాలీ సాఫ్ట్వేర్లో లిస్టెడ్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్ కింద డిస్ప్లే అయిపోయింది కదా మీకు మిస్టర్ డేవిడ్ అనే కంపెనీ. ఓకేనా? సో ఫస్ట్ స్టెప్ అయినటువంటి మనం డేవిడ్కి సంబంధించి కంపెనీ క్రియేషన్ అనేది చేసుకున్నామండి. సో మన కంపెనీ క్రియేషన్ చేయకముందు మీకు ఒక సెట్టింగ్ చూపించాను మల్టీ కరెన్సీ అని. ఓకేనా? ఎందుకంటే అతను ఎన్ఆర్ఐ పర్సన్ కాబట్టి ఫస్ట్ మనం మల్టీ కరెన్సీని ఎనేబుల్ చేసుకొని ప్రాబ్లం చేస్తే అప్పుడు అతను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రేషియో అనేది మన క్యాపిటల్ అనేది ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ అయిపోతుందండి. ఓకేనా? సో సెట్టింగ్స్ మార్చేసుకున్నాం, కంపెనీ క్రియేషన్ కూడా చేసేసుకున్నాం. సో సెకండ్ స్టెప్ ఏంటండి మనకి? లెడ్జెస్ క్రియేషన్. సో ప్రాబ్లంలో మిస్టర్ డేవిడ్. సో మిస్టర్ డేవిడ్ ఏమవుతారండి? క్యాపిటల్ అకౌంట్. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, ఫర్నిచర్ పర్చేజ్ రండి. ఓకేనా? సో ఫర్నిచర్
పర్చేజ్డ్. సో ఫర్నిచర్ ఏమనుకున్నామండి, ఫిక్స్డ్ అసెట్స్. సో ఇక్కడ ఫర్నిచర్ పర్చేజ్ అంటే పర్చేజ్ లెడ్జర్ ఎందుకు రాలేదని అడుగుతారేమో. ఎందుకంటే ఇది ఫర్నిచర్ పర్చేజ్ క్యాష్ ట్రాన్సాక్షన్ కదండి. ఓకేనా, ఇక్కడ మనకి క్రెడిట్ ట్రాన్సాక్షన్ అనేది త్రూ బ్యాంక్ ద్వారా కానీ త్రూ పర్సన్ నేమ్ కానీ ఇవ్వలేదు కాబట్టి మనం ఏమనుకున్నాం ప్రాబ్లంలో, ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లో ఫర్నిచర్ పర్చేజ్ అంటే ఇన్ ఫార్మ్ ఆఫ్ క్యాష్ ట్రాన్సాక్షన్ అనుకున్నాం. సో ఫర్నిచర్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఫర్నిచర్ అకౌంట్ అంటే క్యాష్ అకౌంట్ అని వస్తుంది కదా. ఓకేనా, క్యాష్ అకౌంట్ వస్తుంది కాబట్టి ఫర్నిచర్ అకౌంట్ మనం లెడ్జర్ క్రియేట్ చేయమండి. అర్థమైందా, నేను ఫర్నిచర్ పర్చేజ్ అంటే ఫర్నిచర్ మాత్రమే నేను లెడ్జర్ తీసుకున్నాను. ఓకేనా, క్లియర్ పాయింట్. ఓకే, సో థర్డ్ పాయింట్ చూడండి. సో థర్డ్ పాయింట్ కూడా సేమ్, కంప్యూటర్ పర్చేజ్ అండి. ఇందాకేమో ఫర్నిచర్, ఇప్పుడేమో కంప్యూటర్. సో కంప్యూటర్ ఏమవుతుంది మనకి, ఫిక్స్డ్ అసెట్. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, కార్ పర్చేజ్ అండి. కార్ కూడా మనకి ఫిక్స్డ్ అసెట్స్. నెక్స్ట్ చూడండి అండి, డిప్రిసియేషన్ అండ్ ఫర్నిచర్ అండి. ఓకేనా, డిప్రిసియేషన్ ఏమవుతుందండి, కంపెనీకి లాస్ అనుకున్నాం కదా, అప్పుడు డిప్రిసియేషన్ ఏమవుతుంది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ చూడండి అండి, డిప్రిసియేషన్ అండ్ కంప్యూటర్ అండి. సో ఇప్పుడు డిప్రిసియేషన్ అండ్ లెడ్జర్ క్రియేట్ చేసాము, ఇందాక డిప్రిసియేషన్ ఫర్నిచర్ అని, ఇక్కడ మళ్ళీ డిప్రిసియేషన్ ఆఫ్ కంప్యూటర్ అని మనం లెడ్జర్ క్రియేట్ చేయాలండి టాలీ సాఫ్ట్వేర్లో. ఇందాక మనం డిప్రిసియేషన్ అండ్ ఫర్నిచర్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేసాం, డిప్రిసియేషన్ లెడ్జర్. ఓకేనా, అగైన్ ఏమి ఇచ్చాడు ప్రాబ్లంలో, డిప్రిసియేషన్ అండ్ కంప్యూటర్ అని ఇచ్చారు. మళ్ళీ మనం లెడ్జర్ క్రియేట్ చేయాలండి డిప్రిసియేషన్. క్లియర్ కదా పాయింట్. ఎందుకంటే ఏదైనా సరే ప్రాబ్లంలో ఒకసారి ఇచ్చినప్పుడు సో మనం ఒకసారి లెడ్జర్ తీసేసుకుంటామండి. అగైన్ ప్రాబ్లంలో వాళ్ళు ఎన్నిసార్లు రిపీట్ చేసినా కూడా మనకి ఒక్కసారి లెడ్జర్ తీసుకున్నాం కదా డిప్రిసియేషన్, అది సరిపోతాయండి. ఓకేనా, సో ఇక్కడ నేను లెడ్జర్ అనేది క్రియేట్ చేయట్లేదు, డిప్రిసియేషన్ అండ్ కంప్యూటర్ అనేది. సో నెక్స్ట్ చూడండి అండి, డిప్రిసియేషన్ అండ్ కార్. డిప్రిసియేషన్ అండ్ కార్ కూడా నేను లెడ్జర్ తీసుకోవట్లేదు, ఎందుకంటే కార్ అనేది కూడా క్రియేట్ చేసాము లెడ్జర్ ఆల్రెడీ. డిప్రిసియేషన్ అనే లెడ్జర్ కూడా మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం టాలీ సాఫ్ట్వేర్లో. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి, ఆఫీస్ ఎక్స్పెన్సెస్. సో కంపెనీకి ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయండి. సో ఆఫీస్ రెంట్ ఉంది, అది పే చేస్తున్నాం కంపెనీ. సో ఏమవుతుందండి ఆఫీస్ ఎక్స్పెన్సెస్ మన కంపెనీకి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ చూడండి, శాలరీ పెయిడ్ అండి. సో ఆఫీస్లో ఎంప్లాయీస్ ఉంటారు, సో ఎంప్లాయీస్కి శాలరీస్ కంపల్సరీగా పే చేయాలి కదా ఎండ్ ఆఫ్ ది మంత్లో. సో అలా పే చేయడం వల్ల మనకి ఆర్గనైజేషన్కి ఏమవుతుంది, శాలరీస్ అనేది కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఎందుకంటే పేమెంట్ చేస్తున్నాం కాబట్టి. సో నెక్స్ట్ చూడండి, సో ఆఫీస్ ఇన్కమ్ అండి. సో ఆఫీస్ ఇన్కమ్ ఏమవుతుంది కంపెనీకి, ఇండైరెక్ట్ ఇన్కమ్. అంటే మనకి కంపెనీకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుందండి, వస్తుంది బయట నుంచి. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి, డొనేషన్ రిసీవ్డ్ అండి. చెప్పున్నాం కదా ఇందాక పాయింట్ లాగే. సో డొనేషన్ రిసీవ్డ్ కూడా మనకి ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్. సో చూడండి ఇంకా ప్రాబ్లంలో, సో లాస్ట్ పాయింట్, కార్ వాజ్ సోల్డ్ విత్ 100% ప్రాఫిట్. ఓకేనా, 50,000 రూపీస్. సో కార్ అనేది మనం పర్చేస్ చేశాం కదా, తిరిగి సేల్ చేశారు అంటున్నారు. ఓకేనా, కార్ వాజ్ సోల్డ్ విత్ 100% ప్రాఫిట్. సో ఇక్కడ కార్ వాజ్ సోల్డ్ అంటే క్యాష్ ట్రాన్సాక్షన్ కదండి. ఓకేనా, పక్కన వాడు ఏం మెన్షన్ చేయలేదు కదా, విత్ బ్యాంక్ ద్వారానా లేదంటే పర్సన్ నేమ్ అని ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి కార్ వాజ్ సోల్డ్ అనేది సో క్యాష్ అకౌంట్ టు సేల్స్ అకౌంట్ అవుతుంది. సో కార్ అనేది అమ్మారు కాబట్టి. ఓకేనా, ఇక్కడ కార్ అనేది లెక్చర్ మనకు ఆల్రెడీ ఉంది కదా ప్రాబ్లంలో. ఓకేనా, సో ఉంది కాబట్టి కార్ అకౌంట్. ఇంకోటి ఏమనుకున్నాం, క్యాష్ ట్రాన్సాక్షన్ కాబట్టి క్యాష్ అనేది మనం లెడ్జర్ క్రియేట్ చేయాలండి. క్యాష్ అనేది మనం లెడ్జర్ క్రియేట్ చేయాలా, అవసరం లేదు కదా. సో ఎందుకంటే క్యాష్ ఇస్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మన ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో, క్యాష్ అనేది కూడా మనకి ప్రీ డిఫైన్డ్ లెడ్జర్ అని.
సో ఇక్కడ ఏమవుతుంది, కార్ వాజ్ సోల్డ్ అంటే సో క్యాష్కి అమ్మారు అంటున్నారు కార్ అనేది. సో క్యాష్కి అమ్మితే ఏమవుతుంది, ఓకేనా, క్యాష్ అకౌంట్ టు కార్ అకౌంట్ అని వస్తుంది. సో కార్ అకౌంట్ ఆల్రెడీ మనం లెడ్జర్ క్రియేట్ చేసాం కాబట్టి క్యాష్ అకౌంట్కి మనం లెడ్జర్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో ప్రాబ్లంలో ఇంకేమీ లెడ్జర్స్ క్రియేట్ చేయలేదు కాబట్టి మనం అన్నీ చేసాం కాబట్టి నేను జస్ట్ ఎంటర్ ఇస్తున్నాను చూడండి. సో ఎంటర్ ఇచ్చిన తర్వాత మీకు యాక్సెప్టెన్స్ అడుగుతుంది కింద ఎస్ఆర్ నో అని. ఎస్ఆర్ అని టైప్ చేయండి. సో చూడండి ఇక్కడ, సో మనం ఏమైతే క్రియేట్ చేసామో లెడ్జర్స్, సో అన్నీ ఉన్నాయా. సో కారు, కంప్యూటర్, డిప్రిసియేషన్, డొనేషన్ రిసీవ్డ్, ఫర్నిచర్, మిస్టర్ డేవిడ్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ ఇన్కమ్, శాలరీ పెయిడ్. సో కారు, క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎక్స్ట్రాగా యాడ్ అయింది. సో ఈ రెండు కూడా ఎప్పుడు ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయండి, ఎందుకంటే ప్రీ డిఫైన్ లెడ్జర్స్ కాబట్టి వాటిని క్రియేట్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా అవి టాలీ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ మనకి జరిగిన తర్వాత డిస్ప్లే ఇస్తూనే ఉంటాయి. ఓకేనా. సో సెకండ్ స్టెప్ అర్థమైందా అండి. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ క్లియర్. కంపెనీ క్రియేషన్, లెడ్జర్స్ క్రియేషన్. సో ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా. ఓకే, సో ఏ డౌట్స్ లేవు కదా. సో థర్డ్ స్టెప్కి వెళ్ళిపోదామండి మనం. సో జనరల్గా థర్డ్ స్టెప్ ఏంటి, ఓచెస్. ఓకేనా. సో ఫస్ట్ స్టెప్ చూడండి ప్రాబ్లంలో. సో మిస్టర్ డేవిడ్ ఫ్రమ్ అమెరికా. ఓకేనా. మిస్టర్ డేవిడ్ అనేవాడు అమెరికా పర్సన్, మనకి ఇండియన్ ఆర్గనైజేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు, $20,000 అండి. ఓకేనా. దానికోసం మనం F11 అనే ఫంక్షన్కి యూజ్ చేసుకున్నాము. దాంట్లో మల్టీ కరెన్సీని యాక్టివేట్ చేసుకొని నో అని ఉన్నదాన్ని ఎస్ చేసుకున్నాం. ఓకేనా. కరెన్సీ క్రియేట్ చేసుకున్నాము. సో డాలర్ నేమ్ కూడా మనం మెన్షన్ చేసుకున్నాం. సో ఇప్పుడు చూడండి టాలీ సాఫ్ట్వేర్లో, సో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు కాబట్టి రిసిప్ట్ కదా మన కంపెనీకి. ఓకేనా. సో ఎవరండి, మిస్టర్ డేవిడ్. సో అమౌంట్ ఎంత అన్నారు చూడండి, 20,000 అండి. ఓకేనా. ఇండియన్ కరెన్సీ ప్రకారమే నేను 20,000 అని ఎంటర్ చేశాను. పక్కన మీకు 20,000 ఎంటర్ చేయగానే మీకు వైట్ కలర్ బ్లింక్ ఒకటి హైలైట్ అవుతుంది చూసారా, వైట్ కలర్లో. సో అక్కడ మనం క్రియేట్ చేసిన సింబల్ మనం ఎంటర్ చేయాల్సి వస్తుందండి. ఓకేనా. మనం ఏదైతే డాలర్ సింబల్ క్రియేట్ చేశాం కదా, ఆ సింబల్ మనం యాడ్ చేయాలి. ఓకేనా. సో నేనేం చేయలేదండి ఇక్కడ. సో 20,000 మనం ఎప్పుడు ఇండియన్ కరెన్సీలో ఎట్లా అయితే మనం అమౌంట్ అనేది ఎంటర్ చేసుకుంటామో టాలీ సాఫ్ట్వేర్లో, అలా ఎంటర్ చేసిన తర్వాత పక్కన వైట్ కలర్ బ్లాంక్ అనేది మనకి హైలైట్ అయిన దగ్గర నేను క్రియేట్ చేసిన మల్టీ కరెన్సీలో డాలర్ అనే సింబల్ అనేది ఎంటర్ చేశానండి. సో ఇప్పుడు చూడండి, సో 20,000 అని ఎంటర్ చేసిన డాలర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనకి కరెన్సీ ఎట్లా యాక్టివేట్ అవుతుందో చూడండి. మిస్టర్ డేవిడ్ ఫ్రమ్ అమెరికా ఇన్వెస్ట్ $20,000 అండి. ఓకేనా. సో డాలర్ సింబల్ అదే కదండి, మనం క్రియేట్ చేసిన డాలర్ సింబల్ అంతే కదా. ఓకేనా. మనకు మల్టీ కరెన్సీలో ఏవైతే మనం యూజ్ చేసామో క్రియేట్ చేసిన డాలర్ సింబల్ అదే క్రియేట్ చేసామా, లేదంటే ఏదైనా డిఫరెంట్గా ఎంటర్ చేసామా 20,000 పక్కన. సింబల్ అదే క్రియేట్ చేసాం కదా మనము.
సో చూడండి ఒక్క నిమిషం. ఓకే, సో ఇక్కడ మనకి కరెన్సీ అనేది యాడ్ అవ్వలేదండి. ఓకేనా, మీకు ఇందాక స్టార్టింగ్ లో మీకు కరెన్సీ చెప్పాను కదా, మల్టీ కరెన్సీ ఎలా యాక్టివేట్ చేయాలో. ఓకేనా, మళ్ళీ మీరు అగైన్ మళ్ళీ అడిగేసరికి నేను నో అని పెట్టినట్టున్నాను, అందుకే మీకు డిస్ప్లేలో కరెన్సీ అనేది యాడ్ అవ్వలేదు. ఓకేనా, సో మనం కరెన్సీ అనేది యాక్టివేట్ చేసుకుంటేనే కదా మనకి ఇండియన్ కరెన్సీలో మారుతుంది అది క్యాష్ అనేది. ఓకేనా, సో అందుకని మనకి ఇక్కడ ఓచర్లో తీసుకోవట్లేదండి. ఎందుకని తీసుకోవట్లేదంటే మనకి ఇక్కడ కరెన్సీ అనేది యాడ్ చేయలేదు. సో F11 ప్రెస్ చేస్తున్నా చూడండి. సో ఇక్కడ ఇందాక మనం ఎస్ఎన్ పెట్టుకున్నాం కదా, ఎనేబుల్ మల్టీ కరెన్సీ. ఓకేనా, సో అది ఆటోమేటిక్గా మళ్ళీ నో అని తీసేసుకుందండి. సో ఎస్. సో ఇప్పుడు చూడండి, సో ఇక్కడ అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ కరెన్సీ అనేది ఇప్పుడు డిస్ప్లే అయింది, ఇందాక లేదు కదా. ఓకేనా, ఇక్కడ క్రియేట్ అనేది చేయండి అండి. అంటే మనకి ప్రాబ్లంలో ఏంటి, అతను ఎన్ఆర్ఐ పర్సన్, అమెరికా నుంచి డాలర్ కదా, సో డాలర్ సింబల్. ఓకేనా, సో నేమ్ రాయండి అండి ఫుల్గా, అతను ఎక్కడి నుంచి అయితే ఇన్వెస్ట్ చేస్తున్నాడో ఆ పేరు అనేది క్లియర్గా రాయండి. సో డాలర్ క్రియేట్ చేస్తామండి. చూడండి ఇప్పుడు అకౌంటింగ్ వోచర్స్లో సో క్యాష్ టు మిస్టర్ డేవిడ్. సో ఇప్పుడు మామూలుగా 20,000. సో పక్కన ఏంటి, నేను మల్టీ కరెన్సీ ఏదైతే క్రియేట్ చేశానో డాలర్ సింబల్ యాక్టివేట్ చేశాను. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు ఒక డైలాగ్ బాక్స్ డిస్ప్లే అయిందా. సో ఏమని ఇచ్చాడు ఇక్కడ, $20,000. ఓకేనా, రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ వాల్యూ 20,000. ఓకేనా, ఇందాక మనకు వచ్చిందండి ఈ డైలాగ్ బాక్స్, ప్రీవియస్గా రాలేదు కదా. సో ఎందుకు రాలేదంటే మనం యాక్టివేట్ చేసుకున్న మల్టీ కరెన్సీ మళ్ళీ ఆటోమేటిక్గా నో అనే ఆప్షన్లోకి వెళ్ళిపోయిందండి. ఓకేనా, అందుకని మనకి రాలేదు. సో కరెన్సీ మనం యాడ్ చేసుకున్నాం కదా, అందుకని డిస్ప్లే చేసి చూడండి. ఓకేనా, మీకు అర్థమైంది ప్రాబ్లం ఇక్కడ. సో మన మల్టీ కరెన్సీ ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఏంటి అనేది. ఓకే, ఇక్కడ 20,000 తర్వాత అమౌంట్ ఎంత అంటున్నారండి, 20,000 కదా. సో ఇక్కడ రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎంత మనకి ప్రాబ్లంలో ఇచ్చారు చూడండి, 48.50 కదా. సో ఇప్పుడు వాల్యూ చూడండి, అంటే అతను ఇన్వెస్ట్మెంట్ చేసిన మిస్టర్ డేవిడ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన $20,000 అనేది మనకి ఇండియన్ కరెన్సీలో 9,70,000 రూపీస్ అండి. ఓకేనా, సో అర్థమైందా ఇక్కడ మనకి ప్రాబ్లం ఎట్లా తీసుకోవాలో రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్. చూడండి మీకు టాలీ సాఫ్ట్వేర్ డిస్ప్లే చేస్తుంది. సో మనకి ఫారెక్స్ అమౌంట్ ఎంత అంటే $20,000, అతను ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో ఆ $20,000 అండి. రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎంత మనకి, అప్పుడు డాలర్ వాల్యూ చెప్తున్నారు కదా ప్రాబ్లంలో, ఎంత అని చెప్పారండి, 48.50. ఓకేనా, ఆ 48.50 అని నేను టైప్ చేశానండి. వాల్యూ చూడండి ఆటోమేటిక్గా టాలీ సాఫ్ట్వేర్ తీసేసుకుందా 9,70,000 అని. అవునండి బాలాజీ గారు, గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి, నేను ముందు అదే చెప్పాను మీకు. మనం సపరేట్గా మళ్ళీ క్యాలిక్యులేటర్ అనేది తీసుకొని మళ్ళీ అగైన్ ప్రాబ్లమ్స్ అనేవి మనం టైప్ చేయకుండానే టాలీ సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా కోడింగ్ తీసేసుకుంటుందండి. బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా టాలీ సాఫ్ట్వేర్ మనకి తీసేసుకుంటుంది. దానికి కావాల్సింది మనకి ఏంటి, ఆ చిన్న సెట్టింగ్స్ అనేవి కరెక్షన్ చేసుకోవాలంతే. ఓకేనా, సో అర్థమైందా ఇక్కడ పాయింట్ మీకు అందరికీ. సో అబ్దుల్ హఫీజ్ గారు నెల్లూరు డిస్టిక్ నుంచి, మీకు 48.50 అనేది డాలర్ రేట్ అండి అప్పుడు. ఓకేనా, మీకు చెప్పాను కదా ప్రాబ్లంలో, అప్పుడు ఉన్న కరెన్సీ డాలర్ వాల్యూ ఎంత అంటే 48.50. సో అదే మీకు ఇక్కడ రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్లో నేను 48.50 అని ఎంటర్ చేశాను. ఓకేనా, ఆటోమేటిక్గా అమౌంట్ ఎంత ఉంది, 9,70,000. ఇదేమవుతుంది మన ఇండియన్ కరెన్సీ అండి.
ఓకేనా. అతను $20,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఇండియన్ కరెన్సీలో 9,70,000 అండి, ఇండియన్ రూపీస్లో. అర్థమైందా హఫీజ్ గారు, నెల్లూరు డిస్టిక్ నుంచి? మీకు ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అవునండి బాలాజీ గారు, ప్రాబ్లంలో మనకి అప్పుడు ఎంతైతే వాల్యూ ఇస్తారో రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ కూడా అదే వాల్యూ మనం తీసుకుంటాం. ఓకేనా. సో రఫీ గారు, హౌ టు యాక్టివేట్ ద కరెన్సీ ఎక్స్చేంజ్, నేను ఇప్పుడు మీకు చూపించాను కదండి ఆల్రెడీ, మన కరెన్సీ ఎలా ఎక్స్చేంజ్ చేసుకోవాలో ఏంటి అనేది. ఓకే, సో ఒకసారి ప్రాబ్లం చూడండి. సో నేను మళ్ళీ మీకు అర్థం కాకపోతే మీకు ప్రాబ్లం అయిన తర్వాత మళ్ళీ ఒకసారి డిస్కస్ చేస్తానండి, ఓకేనా. సో చూడండి ఇక్కడ, సో క్లియర్గా ఇచ్చారు, మిస్టర్ డేవిడ్ కరెంట్ బ్యాలెన్స్ 9,70,000, అంటే అతను $20,000 ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఎట్ ద రేట్ ఎంత అనుకున్నాం, అతను అప్పుడు ఉన్న డాలర్ వాల్యూ 48.50. ఓకేనా, అంత క్లియర్గా వచ్చింది కదా. సో 20,000 ఎట్ ద రేట్ 48.50, 9,70,000. ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, ఫర్నిచర్ పర్చేజ్ అండి. సో ఒక ఫర్నిచర్ ఉంది, ఫర్నిచర్ మనకు కొంటున్నాం, కొంట వల్ల ఏమవుతుంది, మన దగ్గర ఉన్న క్యాష్ బయటికి వెళ్ళిపోతుంది కదా. ఓకేనా, అంటే ఏమవుతుంది, పేమెంట్ అవుతుంది. సో పేమెంట్కి షార్ట్ కట్కి F5. సో డెబిట్లో క్యాష్, ఇక్కడ ఫర్నిచర్. సో ఎంత అంటున్నారండి అమౌంట్, 6,000 రూపీస్. సో ఇవి మాత్రం, మిగతా ట్రాన్సాక్షన్స్ మాత్రం మన ఇండియన్ కరెన్సీలో ఎంటర్ చేయాలండి. ఓకేనా, ఒక ఫస్ట్ పాయింట్ మాత్రమే మనకు అమెరికా పర్సన్ ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి అతని మల్టీ కరెన్సీని యాక్టివేట్ చేసుకొని అప్పుడున్న డాలర్ వాల్యూ 48.50 అనే వాల్యూ అని మనం ఎంటర్ చేసుకున్నాం. ఓకేనా, రిమైనింగ్ అన్ని కూడా మన ఇండియన్ కరెన్సీ ప్రకారమే. సో 6,000 కదా, నేను ఇక్కడ డాలర్ వాల్యూ అనేది ఏమి ఎంటర్ చేయలేదండి. ఓకేనా, 6,000 రూపీస్. సో నెక్స్ట్ చూడండి, సో కంప్యూటర్ పర్చేజ్ అండి. సో కంప్యూటర్ కూడా కొంటూ ఉంటే మన క్యాష్ అనేది ఏమవుతుంది, బయటికి వెళ్తుంది. కంప్యూటర్ ఎంత అండి, 10,000 రూపీస్. ప్రాబ్లంలు అంతేనా, 10,000 కదా, 10,000. సో నెక్స్ట్ చూడండి, సో కార్ పర్చేజ్ అండి. ఓకేనా, అగైన్ మన కారు కొన్నా కూడా మనకి క్యాష్ అనేది పేమెంట్ అవుతుంది కాబట్టి పేమెంట్లు ఎంటర్ చేసుకుంటున్నాం. ఎంత అండి కార్ పర్చేజ్, 30,000 రూపీస్ అండి. నెక్స్ట్ చూడండి, డిప్రిసియేషన్ అండ్ ఫర్నిచర్ అండి. డిప్రిసియేషన్ అండ్ ఫర్నిచర్ ఇది మనం వోచర్లో ఎక్కడ ఎంటర్ చేసుకుంటామండి, డిప్రిసియేషన్ అండ్ ఫర్నిచర్ మనకి వోచర్లో ఎక్కడ ఎంటర్ చేసుకుంటాం. సో ఎందుకంటే ఎసెట్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది కదా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత, మనకి ఏదైతే ఎసెట్ ఉందో దాన్ని యూటిలైజ్ చేసుకోవడం వల్ల ఆఫ్టర్ 2 years 3 years తర్వాత ఏమవుతుంది, మనకి వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, డిక్రీజ్ అవడం వల్ల మన కంపెనీకి లాసే కదా. సో అందుకని అది నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్, మన కంపెనీకి క్యాష్ అని రావట్లేదండి. ఓకేనా, ఒరిజినల్ వాల్యూ కన్నా కూడా మనం తగ్గించి బేర్ చేస్తున్నాం ఎక్స్పెండిచర్ అనేది. ఓకేనా, సో ఇది నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ కాబట్టి మనం జర్నల్ ఎంట్రీస్ లో పోస్ట్ చేసుకుంటాం. సో జర్నల్ ఎంట్రీస్ కి షార్ట్ కట్ కి ఏంటండి, F7. ఓకేనా, సో డిప్రిసియేషన్ ఏమనుకున్నాం, కంపెనీకి లాస్. సో లాస్ కాబట్టి ఏం చేద్దాం, డెబిట్ చేద్దాం. సో నామినల్ ప్రిన్సిపల్స్ ప్రకారం ఏంటండి, ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాస్ ఆర్ డెబిట్ అండ్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిట్ కదా. సో ఆ రూల్ ప్రకారం ఏంటి, ఇక్కడ డిప్రిసియేషన్ అనేది మన కంపెనీకి లాస్ కాబట్టి, సో బై డిప్రిసియేషన్ ఎంత అండి, డిప్రిసియేషన్ 600. ఓకే, సో దేని మీద డిప్రిసియేషన్ అంటే మనం తీసుకుంటుంది, ఫర్నిచర్ మీద, కార్ మీద, లేకపోతే కంప్యూటర్ మీద. సో ప్రాబ్లంలో ఫర్నిచర్ మీద కదా. సో ఫర్నిచర్, సో ఫర్నిచర్ అని నేను టైప్ చేయగానే ఆటోమేటిక్గా మనకి
వాల్యూ ఏదైతే ఉందో డిప్రిసియేషన్ వాల్యూ వచ్చేస్తుందండి. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, అగైన్ డిప్రిసియేషన్ ఆఫ్ కంప్యూటర్. ఓకేనా? ఇందాక ఫర్నిచర్, ఇప్పుడు కంప్యూటర్. సో సేమ్ ఏనండి ఇక్కడ కూడా డిప్రిసియేషన్, కాకపోతే ఇందాక ఫర్నిచర్ ప్లేస్లో కంప్యూటర్ వస్తుంది అంతే. 1000. సో 2 ఏమవుతుందండి? కంప్యూటర్. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, సో డిప్రిసియేషన్ ఆఫ్ కార్. సో ఇది కూడా సేమ్. సో డిప్రిసియేషన్ బై డిప్రిసియేషన్, టు కార్ అండి 5000. ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్ చూడండి, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అండి. సో మన ఆర్గనైజేషన్కి రెంట్ ఉంది, ఆఫీస్ రెంట్. సో ఆఫీస్ రెంట్ పే చేయాలి. సో పే చేయాలి కాబట్టి ఏమవుతుందండి మనకి ఆఫీస్కి? సో క్యాష్ అనేది బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి మనం పేమెంట్ చేసుకుంటున్నాం. పేమెంట్కి షార్ట్ కట్ తీయండి, ఎఫ్ఐ. ఓకేనా? డెబిట్లో క్యాష్, క్రెడిట్లో మనకి ఆఫీస్ ఎక్స్పెన్సెస్. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఎంత అండి? 6000 రూపీస్. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, శాలరీ పెయిడ్ కూడా మనకి ఎక్స్పెన్సెస్ కదా కంపెనీకి. 4000 అండి. సో నెక్స్ట్ చూడండి, ఆఫీస్ ఇన్కమ్ అండి. సో ఇందాక దాకా మనకి ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అంటే మనం పే చేస్తున్నాం కాబట్టి కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమవుతుంది? క్యాష్ అనేది బయటికి వెళ్తుంది కాబట్టి మనం పేమెంట్ చేసామండి. సో ఇప్పుడు చూడండి, ఇది ఆఫీస్ ఇన్కమ్. సో ఇన్కమ్ అంటే మనకి బయట నుంచి రిసోర్స్ అనేది మనకి లోపలికి వస్తుందండి. సమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ కానీ, కమిషన్ రిసీవ్డ్ కానీ, లేదంటే చారిటీ మెయింటైన్ చేస్తున్నప్పుడు డొనేషన్ రిసీవ్డ్ కానీ, అట్లా మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. కాబట్టి ఇది ఏమవుతుంది మనకి? రిసిప్ట్ షార్ట్ కట్కి F6. సో క్యాష్ రిసీవ్ అవుతుంది కాబట్టి క్యాష్, ఆఫీస్ ఇన్కమ్. సో ఎంతండి? 30,000. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, సో డొనేషన్ రిసీవ్డ్ అండి. ఓకేనా? నేను ఇప్పుడే చెప్పాను కదా, డొనేషన్ కూడా మనకి బయట నుంచి మనకి కంపెనీకి వస్తాయి కాబట్టి వాటిని కూడా మనం రిసీవ్ చేసుకోవాలి. డొనేషన్ ఎంత అండి? ఈ ప్రాబ్లంలో 15,000 అండి. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ, సో కార్ వాజ్ సోల్డ్ విత్ 100% ప్రాఫిట్ ఇన్ 50,000 అండి. ఓకేనా? కార్ అనేది అమ్మారు, ఎంత అంటున్నారు వాల్యూ? 50,000 అండి. సో జనరల్గా కార్ అమ్మితే ఏమవుతుందండి మనకి? ఆర్గనైజేషన్కి కార్ ఉంది, కార్ అమ్మేస్తే మనకి క్యాష్ వస్తుందా లేదంటే మనకి కార్ వస్తుందా? ఒక కార్ ఉందండి, కార్ అనేది మనం అమ్మేసాం. అమ్మేస్తే మనకి కంపెనీకి ఏమొస్తుంది? కార్ అమ్మితే క్యాష్ కదా వచ్చేది, అంతేనా? ఓకే. సో కార్ అమ్మితే మనకి క్యాష్ వస్తాయి కాబట్టి మనకి రూల్స్ ప్రకారం ఏమని చెప్పుకున్నాం? రిసీవ్డ్ కాబట్టి కంపెనీకి. సో ఈ ఎంట్రీ మనకి ఓచర్లు ఎక్కడ వస్తుందండి? రిసిప్టే కదా, క్యాష్ రిసీవ్డ్. ఓకేనా? రిసిప్ట్ కాబట్టి మనకి షార్ట్ కట్ కి ఏంటండి? F6. సో క్యాష్ టు కార్. సో ఎంత అంటున్నారండి ప్రాబ్లంలో? 50,000. సో ప్రాబ్లంలో ఇంకేమైనా ఓచెస్ ఉన్నాయా అండి? సో ప్రాబ్లంలో ఇంకేమైనా ఓచెస్ ఉన్నాయా? సో మీకు 50,000 వాల్యూ ఎలా వచ్చిందో కూడా తెలుసు కదండి. సో మన కార్ కొన్నప్పుడు వాల్యూ ఎంత? 30,000. ఓకేనా? దాని డిప్రిసియేషన్ వాల్యూ ఎంత అనుకున్నాం? 5,000. సో 30,000 మైనస్ 5,000 25,000. సో కార్ అమ్మాలంటే మనకి 100% ప్రాఫిట్ రావాలంటే ఎందుకు అమ్మాలండి?
50,000 అమ్మితేనే మనకి 100% ప్రాఫిట్ అనేది వస్తుంది. ఓకేనా? సో అర్థమైందా ప్రాబ్లం? సో వైజాగ్ నుంచి హేమ గారు 12th ఎంట్రీయా? ఓకే. సో కార్ వాజ్ సోల్డ్ అండి. ఓకేనా? ఇప్పుడు మనం కార్ తీసుకున్నాము, ఆ కార్ వాల్యూ ఎంత అవుతుంది మనకి చూడండి 4th పాయింట్లో. సో 30,000 వాల్యూ అండి. ఓకేనా? సో 30,000 వాల్యూ అన్నప్పుడు ఇక్కడ మీకు 7th పాయింట్లో చూడండి డిప్రిసియేషన్ అండ్ కార్ ఎంత 5,000. సో 30,000 లోంచి 5,000 మనకి రిడక్షన్ చేస్తే ఎంత అవుతుంది బ్యాలెన్స్ 25,000. ఇప్పుడు మనం 25,000 ఉన్నదాన్ని 25,000 కలిపితే ఏముంటుందండి, మనకి ప్రాఫిట్ ఏం రాదు కదా. సో అక్కడ ప్రాఫిట్ ఏముండదు, లాస్ ఏముండదు. సో ఇక్కడ 12th పాయింట్లో ఏమంటున్నాడు, కార్ వాజ్ సోల్డ్ విత్ 100% ప్రాఫిట్. ఓకేనా? మనకి 100% ప్రాఫిట్ రావాలనుకుంటున్నాడు. మనకి 100% ప్రాఫిట్ ఎప్పుడు వస్తుందండి, ఒరిజినల్ వాల్యూకి మనకి డబల్ కమ్మినప్పుడే మనకి 100% వాల్యూ వస్తుంది కదా. ఇప్పుడు కార్ వాల్యూ ఎంత అవుతుంది, డిప్రిసియేషన్ తీసేసిన తర్వాత 25,000. సో 25,000 ఉన్నదాన్ని మనకి 100% రావాలంటే ఎంత అమ్మాలండి. సో 25,000 ఉన్న వాల్యూని మనకి 100% రావాలంటే ఎంతకు అమ్మాలి 50,000 వాల్యూ. సో అదే కదండి ప్రాబ్లం ఇచ్చింది. సో 12th పాయింట్లో ఏమి ఇచ్చారు, కార్ వాజ్ సోల్డ్ 100% ప్రాఫిట్ బ్రాకెట్లో 50,000. ఓకేనా? అర్థమైందా హేమ గారు వైజాగ్ డిస్ట్రిక్ట్ నుంచి? ఇంకేనా మీకే డౌట్స్ ఉన్నాయి? గైస్ ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. అవునండి హేమ గారు. సో మన కార్ అనేది అమ్మేసాం కాబట్టి క్యాష్కి మనం రిసిప్ట్లో ఎంటర్ చేసుకుంటాం. సేలింగ్ పార్ట్ కదా, సో క్యాష్ అకౌంట్ టు సేల్స్ అంటాం కదా. సో మన ప్రాబ్లం రిలేటెడ్ ఏదైతే ఉన్నాయో మనం అన్ని ఓచెస్ కూడా మనం ఎంటర్ చేసేసుకున్నామండి. ఓకేనా? సో ఒక్కసారి మనం ఎస్కేప్కి వెళ్ళిపోయి బ్యాలెన్స్ షీట్ చెక్ చేద్దాం. చూడండి. సో చూడండి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఎంత వచ్చింది మనకి ప్రాబ్లంలో 28,400 అండి. సో చూడండి ఇక్కడ 28,400. ఓకేనా? సో ఈ 28,400 అంటే మనకి మిస్టర్ డేవిడ్ అనే ఎన్ఆర్ఐ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి అతను కరెన్సీ ఫారిన్ కరెన్సీ ఇంట్రొడ్యూస్ చేసినా కూడా మన ఇండియన్ కరెన్సీలో మార్చుకున్నా కూడా మనం చేసుకున్న ప్రాబ్లం చూసారా. సో కరెక్ట్గా ప్రాఫిట్ వచ్చింది కదా. సో ఓవరాల్ బ్యాలెన్స్ ఎంత వచ్చిందండి 10,09,000. సో చూడండి, సో బ్యాలెన్స్ షీట్ వాల్యూ ఎంత 10,09,000 అంతే వచ్చింది కదా. ఓకేనా? సో ప్రాబ్లం అర్థమైందండి, మల్టీ కరెన్సీ టాపిక్ అర్థమైందా, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఒక చిన్న సెట్టింగ్ ద్వారా యాక్టివేషన్ అనేది మార్చేసామండి. ఓకేనా? ఎన్ఆర్ఐ కరెన్సీ అనేది మన ఇండియన్ కరెన్సీలోకి యాక్టివేట్ చేసుకున్నాం. లక్ష్మీప్రియ గారు 12th పాయింట్ ఓచర్ ఏం లేదండి. చూడండి మీకు, సో కార్ వాజ్ సోల్డ్ అండి. సో జనరల్గా కార్ వాజ్ సోల్డ్ అంటే మనకి ఎంట్రీ ఏమొస్తుంది, కార్ అనేది మనకి క్యాష్కి అమ్మేసామండి. అమ్మేస్తే ఏమవుతుందండి, క్యాష్ అకౌంట్ డేటా సేల్స్ అకౌంట్. ఓకేనా? కాకపోతే ఇక్కడ ఏమంటున్నాడు, కార్ వాజ్ సోల్డ్ అంటున్నాడు కాబట్టి మనం ఏం చేసాం, క్యాష్ అకౌంట్ డేటా కార్ అకౌంట్ అని రాసుకున్నాం. ఓకేనా? ఇక్కడ 100% ప్రాఫిట్ అని అంటున్నాడు. సో మనకి డిప్రిసియేషన్ వాల్యూ ఎంత, పర్చేస్ వాల్యూ ఎంత కారు 30,000, అందులోంచి 5,000 తీసేసామండి. డిప్రిసియేషన్ అయింది కాబట్టి మన కంపెనీకి ఆ 5,000 అనేది తీసేసాము. తీసేస్తే మనకి ఫేస్ వాల్యూ ఎంత అవుతుంది 30,000 మైనస్ 5,000 25,000 ఫేస్ వాల్యూ అండి. ఓకేనా? ఈ 25,000 ఉన్నదాన్ని
మనకి 100% ప్రాఫిట్ రావాలంటే ఎంత అమ్మాలండి? సో డబుల్ కమ్మితేనే కదా మనకి ప్రాఫిట్ అనేది 100% వస్తుంది. సో అందుకని 25,000 మనం 50,000కి అమ్మామండి. ఓకేనా? అప్పుడు ఎంత అవుతుంది? కార్ బస్ సోల్డ్ విత్ 100% ప్రాఫిట్. సో అమ్మాం కాబట్టి మనకి క్యాష్ అనేది రిసీవ్ అవుతుంది కాబట్టి కంపెనీకి, దాన్ని మనం రిసిప్ట్ ఎంటర్ చేసుకున్నాం F6లో. ఓకేనా? క్లియరా? లక్ష్మీ రమ్య గారు కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి. ఫస్ట్ వోచరా? ఓకే. సో సాయి గిరీష్ గారు కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి చూడండి. సో ఫస్ట్ వోచర్ అనేది మిస్టర్ డేవిడ్ మనకి అమెరికా పర్సన్ అండి, ఎన్ఆర్ఐ పర్సన్. ఓకేనా? అసలు మనకి ప్రాబ్లమే ఎన్ఆర్ఐ పర్సన్. ఎన్ఆర్ఐ పర్సన్ మనకి ఇండియాకి వచ్చి మన కంపెనీ బ్రాంచెస్ ఎస్టాబ్లిష్మెంట్ అయినాయి కాబట్టి అతనికి ఇంట్రెస్ట్ అయ్యి మనకి ఇండియాలో అతను షేరింగ్ అనేది తీసుకున్నాడండి. ఓకేనా? అంటే టైఅప్ అయ్యారు. సో టైఅప్ అయితే ఇక్కడ మిస్టర్ డేవిడ్ అనే వాళ్ళు ఏమవుతారు? ఫారినర్ కదా. సో ఫారినర్ అంటే జనరల్గా అతని కరెన్సీ కూడా అక్కడ ఎక్కడి నుంచి అయితే వస్తున్నారో ఆ కరెన్సీ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఇక్కడ అమెరికా నుంచి పర్సన్ కాబట్టి డేవిడ్ అనేవారు డాలర్స్. ఓకేనా? సో డాలర్స్ అనేది ఏం చేసాం మనకి? సో టాలీ సాఫ్ట్వేర్లో సో అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళి, సో ఇక్కడ కరెన్సీ ఆల్రెడీ ఉందండి, ఎందుకంటే నేను ఇక్కడ ఎస్ చేశాను కాబట్టి ఆల్రెడీ ఉంది. మనకి ప్రాబ్లంలో యాక్టివేట్ చేయాలంటే షార్ట్ కట్కి ఏమనుకున్నాం? F11. ఓకేనా? F11 ప్రెస్ చేయగానే చూడండి, సో గేట్వే ఆఫ్ టాలీ కంపెనీ ఫ్యూచర్స్లోకి వెళ్ళిపోయింది. సో కంపెనీ ఫ్యూచర్స్లో మనకి 3 టైప్స్ ఉన్నాయి: అకౌంటింగ్ ఫ్యూచర్స్, ఇన్వెంటరీ ఫ్యూచర్స్ అండ్ స్టాట్యూటరీ టాక్సేషన్. సో అందులో మనకి ఇప్పుడు ఏంటి? అకౌంట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కాబట్టి అకౌంటింగ్ ఫ్యూచర్స్. సో ఇక్కడ చూడండి, సో అకౌంటింగ్ ఫ్యూచర్స్ అనే చేయగానే ఆటోమేటిక్గా టాలీ సాఫ్ట్వేర్ సో జనరల్ సెట్టింగ్స్ అని, మనకి అవుట్ స్టాండింగ్ మేనేజ్మెంట్ సెట్టింగ్స్ అని, కాస్ట్ అండ్ ప్రాఫిట్ సెట్టింగ్స్ అని, డిఫరెంట్ సెట్టింగ్స్ అని మనకి డిస్ప్లే ఇస్తుందండి. అందులో మనకి ఇప్పుడు జనరల్ సెట్టింగ్స్లో 4th పాయింట్ చూడండి, ఇక్కడ ఏమని ఇచ్చాడు ఆప్షన్? ఎనేబుల్ మల్టీ కరెన్సీ. ఓకేనా? మల్టీ కరెన్సీ అంటే ఒక ఎన్ఆర్ఐ పర్సన్ మనకి ఇండియాకి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తే అప్పుడున్న కరెన్సీ ఏమవుతుంది? వాళ్ళకి డాలర్ అనుకోండి, మనకి ఇండియా క్యాపిటల్ ఇండియా కరెన్సీ ఏంటి? రూపీ కదా. ఆ రూపీ ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ అయిపోతుంది. ఎప్పుడు? ఈ ఎనేబుల్ మల్టీ కరెన్సీ మనం యాక్టివేట్ చేసినప్పుడే. ఓకేనా? సో ఇక్కడ నోన్ టైప్ చేసామనుకోండి, అక్కడ మన కరెన్సీ అనేది రాదు. ఓకేనా? దీన్ని వోచర్ చూడండి ఒకసారి. సో ఇక్కడ మిస్టర్ డేవిడ్ చూడండి. సో మనకి ప్రతి ప్రాబ్లంలో ఇచ్చినట్టుగా ఇన్వెస్ట్మెంట్ అంటే ఏం చేసుకున్నాం? మనకి బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి మనం రిసిప్ట్గా తీసుకున్నాం. సో క్యాష్ వస్తుంది. క్యాష్ అకౌంట్ ఏంటి? మిస్టర్ డేవిడ్. సో ఇక్కడ చూడండి కింద, సో $20,000 అండి. ఓకేనా? ఎప్పుడైతే మనం అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళి మల్టీ కరెన్సీ, ఎనేబుల్ మల్టీ కరెన్సీ అనే ఆప్షన్ని మనం ఎస్ చేస్తే తర్వాత మనకి సెట్టింగ్స్ టూలో ఏం చేస్తాం? ఆ సింబల్ ఏదైతే మనకి డాలర్ సింబల్ ఉందో దాన్ని క్రియేట్ చేసుకుంటామండి ఫస్ట్. ఓకేనా? క్రియేట్ చేసుకున్న తర్వాత డాలర్ నేమ్, సపోజ్ డాలర్ కాబట్టి డాలర్ అని మనం క్లారిటీగా ఫుల్గా రాస్తున్నాం. డాలర్ అని రాసిన తర్వాత అది యాక్టివేషన్ అయిపోతుంది. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ నేను సో నార్మల్గా అమౌంట్ అనేది నేను వేసాను ఇక్కడ. సో క్యాష్ అకౌంట్ ఏంటంటే మిస్టర్ డేవిడ్ అని ఎంత వేసాను అమౌంట్? 20,000. ఓకేనా? 20,000 అన్న తర్వాత మీకు అక్కడ డాలర్ అనేది మనం ఏదైతే క్రియేట్ చేసామో అది నేను క్రియేట్ చేశానండి. ఓకేనా? 20,000 పక్కన జస్ట్ షిఫ్ట్ ప్లస్ డాలర్ వాల్యూ అనేది నేను క్రియేట్ చేసిన సింబల్ నేను ఎంటర్ చేశాను. ఎంటర్ చేయగానే మనకి ఆటోమేటిక్గా ఒక డైలాగ్ బాక్స్ డిస్ప్లే అయిపోయింది. ఏమని డిస్ప్లే అయిపోయింది? ఓకే, ఇది మిస్టర్ డేవిడ్ అనే వ్యక్తి ఫారెన్సీ కరెన్సీలు. ఓకేనా? రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎంత? 48.50 అని చెప్పి మనం ఎంటర్ చేసుకున్నాం. ఆటోమేటిక్గా ఇక్కడ అమౌంట్ ఏం చేసింది? టాలీ సాఫ్ట్వేర్ 9,70,000 అమౌంట్ అనేది ఆటోమేటిక్గా తీసేసుకుందండి. త్రూ దేని ద్వారా? మనం మల్టీ కరెన్సీ యాక్టివేట్ చేసుకున్నాం కదా, దాని ద్వారా మనకి కరెన్సీ అనేది ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ అయిపోయింది. ఓకేనా? సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి మల్టీ కరెన్సీలో? సో ఓకేనండి. సో ఇప్పుడు మనకి ప్రాబ్లంలో ఏంటి? ఒక ఎన్ఆర్ఐ పర్సన్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి డాలర్ వాల్యూస్ ఎలా మార్చుకున్నామో చూసామండి. సో నెక్స్ట్ ప్రాబ్లంలో
ఒక అదర్ కంట్రీస్ పర్సన్స్ వస్తారండి. ఓకేనా? సో నెక్స్ట్ ప్రాబ్లంలో ఒక 3 కంట్రీస్, డిఫరెంట్ కంట్రీస్ సంబంధించి వాల్యూస్ ఇచ్చారు. ఆ ప్రాబ్లం మీకు చూపిస్తాను, చూడండి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో ఇక ఈ ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు? అజయ్ అనే పర్సన్ యుఎస్ఏ నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాడు. అదే విధంగా శేఖర్ అనే పర్సన్ ఇటలీ నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాడు. సో దినేష్ అనే పర్సన్, థర్డ్ పర్సన్, లండన్ నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాడు అండి. ఓకేనా? సో అజయ్ అనేది యుఎస్ఏ కాబట్టి డాలర్స్. ఓకేనా? శేఖర్ అనేది ఇటలీ కాబట్టి యూరోస్. ఓకేనా? దినేష్ అనేది లండన్ కాబట్టి పౌండ్స్. ఇక్కడ క్లియరా మీకు ప్రాబ్లంలో? సో 3 పర్సన్స్ ఎన్ఆర్ఐ పర్సన్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు. ఆ 3కి సంబంధించి కరెన్సీస్ కూడా ప్రాబ్లంలో ఇచ్చారండి. ఓకేనా? సో దాని డాలర్ ఎంత చూడండి. అప్పుడు కరెన్సీ డాలర్ అంటే $1 ఈక్వల్ టు 67 రూపీస్. ఓకేనా? కింద యూరో, ఒక యూరో వచ్చేసరికి 71 రూపీస్. నెక్స్ట్ పాయింట్, ఒక పౌండ్ వచ్చేసరికి 84 రూపీస్. మీకు ఎంతవరకు క్లియరా? సో ఇందాకేమో ఒకళ్ళే ఎన్ఆర్ఐ పర్సన్ ఒకళ్ళే ఇన్వాల్వ్ చేశారండి ఇన్వెస్ట్మెంట్. ఓకేనా? ఇక్కడేమో 3 పర్సన్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు. అర్థమైంది ప్రాబ్లం? ఇందాక ప్రాబ్లంలో ఏమో ఒక పర్సనేనండి, ఇప్పుడేమో 3 పర్సన్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు. సో 3 కంట్రీస్ నుంచి మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అదేవిధంగా 3 కరెన్సీస్ కూడా ఉంటాయి. వాళ్ళు ఏ కంట్రీ నుంచి అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఆ కరెన్సీస్ జనరల్గా ఉంటాయి కదండి. ఓకేనా? సో చూడండి అండి ఇక్కడ. సో అజయ్ యుఎస్ఏ, శేఖర్ ఇటలీ అండ్ దినేష్ లండన్. మనకి ఈ ప్రాబ్లంలో 3 పర్సన్స్ ఇచ్చారండి. ఓకేనా? సో ఇప్పుడు కంపెనీ క్రియేషన్ చేసేటప్పుడు మనం 3 నేమ్స్ ని ఒకేసారి చేసి ఇచ్చాడు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? మన కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు 3 నేమ్స్, ఏవైతే 3 నేమ్స్ ఉన్నాయో అవన్నీ ఒకేసారి క్రియేట్ చేస్తామండి. కానీ లెడ్జెస్ మాత్రం క్రియేట్ చేసేటప్పుడు ఇండివిజువల్ గా మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? మన ప్రీవియస్ టాపిక్ లో చెప్పుకున్నాం కదా పార్ట్నర్షిప్ లో. సో పార్ట్నర్షిప్ లో ఏం చెప్పుకున్నామండి? సో ఒకళ్ళు ఇద్దరు ఇన్వాల్వ్ అయితే కనుక ఇద్దరికి సంబంధించి కంపెనీని ఒకటే లెవెల్లో క్రియేట్ చేసాం. ఓకేనా? కాకపోతే లెడ్జర్స్ అనేవి మనం డిఫరెంట్ గా క్రియేట్ చేసామండి. ఓకేనా? సో హఫీజ్ గారు నెల్లూరు డిస్టిక్ నుంచి, నేను ఆల్రెడీ జూమ్ అనేది క్రియేట్ చేశానండి. ఓకేనా? స్క్రీన్ అనేది మీకు అందరికి విజిబుల్ గానే ఉంటుంది నాకు తెలిసి. ఓకేనా? మీకు నెట్ సిగ్నల్స్ అయిన ప్రాబ్లం అయితే కనుక స్క్రీన్ అనేది డిస్ప్లే అవుతుందండి. సో అదర్వైజ్ మనకి స్క్రీన్ అనేది విజిబుల్ గానే ఉంటుంది. అవునండి, మన ఇండియాలోనే ఇన్వెస్ట్ చేశారు. ఓకేనా? మల్టీ కరెన్సీ టాపిక్ అనేది ఒక సో చూడండి. సో మనకి ప్రీవియస్ ప్రాబ్లంలో ఏమో ఒక పర్సనే ఇచ్చారు, మిస్టర్ డేవిడ్ అనేవాళ్ళు అమెరికా పర్సన్, డాలర్ వాల్యూ కాబట్టి మనం ఒకళ్ళే ఎంటర్ చేసుకున్నామండి, సింబల్స్ కానీ డాలర్స్ కానీ. ఓకేనా? సో ఇక్కడ ఏంటి, 3 పర్సన్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎన్ఆర్ఐ పర్సన్స్. ఓకేనా? ఒకళ్ళు డాలరు, సెకండ్ వన్ యూరో అండ్ థర్డ్ వన్ పౌండ్. సో దీన్ని ప్రాక్టికల్ గా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. సో ఆల్రెడీ F11 లోకి ఎంటర్ అయితే మీకు ఆల్రెడీ ఎస్ అనే ఉంటుందండి మల్టీ కరెన్సీ. ఓకేనా? ఎందుకంటే మనకి ప్రీవియస్ ప్రాబ్లం చేసాం కాబట్టి ఇక్కడ సెట్టింగ్ అనేది మల్టీ కరెన్సీ యాక్టివేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో చూడండి ఇక్కడ 4th పాయింట్, ఎనేబుల్ మల్టీ కరెన్సీ ఆల్రెడీ ఎస్ లోనే ఉందండి. ఓకేనా? సో మనం ప్రీవియస్ ప్రాబ్లం చేసాం కాబట్టి ఆల్రెడీ ఎస్ లోనే ఉంది. మీకు కరెన్సీ కనుక యాక్టివేట్ అవ్వకపోతే అప్పుడు మీరు F11 అనే షార్ట్ కట్ కీ ద్వారా మీరు డిస్ప్లే ఇస్తే అక్కడ మీకు నో అని ఉంటుందండి. ఎనేబుల్ మల్టీ కరెన్సీ నో అని ఉంటుంది.
అప్పుడు మాత్రం మీకు కరెన్సీ అనేది డిస్ప్లే అవ్వదు. ఓకేనా? నో అనే కరెన్సీని మనం ఎస్ అని టైప్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీకు కరెన్సీ అనేది డిస్ప్లే చేస్తుంది. సో చూడండి అకౌంట్స్ ఇన్ఫోలో, సో కరెన్సీ అనేది డిస్ప్లే చేస్తుంది కదా. గేట్వే ఆఫ్ టాలీ అకౌంట్స్ ఇన్ఫోలో గ్రూప్స్, లెడ్జర్స్, కరెన్సీ, ఓచర్ టైప్స్, క్విట్. సో కరెన్సీ మనం డిస్ప్లే క్రియేట్ చేయకముందు ఈ కరెన్సీ అనే ఆప్షన్ మనకి డిస్ప్లే అవ్వదండి. సో మీకు స్టార్టింగ్ ప్రాబ్లంలో ఆల్రెడీ ఒకసారి మీకు గమనించండి అని ఒకసారి చెప్పినట్టున్నాను. ఓకేనా? ఇదే పాయింట్ అండి. సో అప్పుడు ఏమవుతుంది, గ్రూప్స్, లెడ్జర్స్, ఓచర్ టైప్స్, క్విట్, ఈ 4 ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. ఎప్పుడైతే మనం F11 ప్రెస్ చేసి అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళి మల్టీ కరెన్సీ అనే ఆప్షన్ని ఎస్ అని టైప్ చేసినప్పుడు మాత్రమే మనకి అకౌంట్స్ ఇన్ఫోలో కరెన్సీ అనేది డిస్ప్లే చేస్తుందండి. క్లియర్ కదా పాయింట్? సో ఇందాక నన్ను ఎవరు అడిగారు కదండి మల్టీ కరెన్సీ ఎలా ఎక్స్చేంజ్ ఆఫర్ ఎలా డిస్ప్లే చేయాలి ఏంటని. సో వాళ్ళకి కూడా ఒకసారి నేను మళ్ళీ రివైజ్ చేసినట్టు ఉంటుంది సెకండ్ ప్రాబ్లం తీసుకోవడం వల్ల. సో ఇప్పుడు అర్థమైందా మల్టీ కరెన్సీ ఎట్లా యాక్టివేట్ చేసుకోవాలి ఏంటని? సో మల్టీ కరెన్సీ యాక్టివేట్ ఎలా చేసుకోవాలో అర్థమైందండి? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు యాక్టివేషన్లో? సో న్యూ కంపెనీకి వేరియేషన్ అంటే ఇప్పుడు మనం క్రియేట్ చేస్తానండి, ఇంకా నేను క్రియేట్ చేయలేదు. ఓకేనా? సో మనం ఓన్లీ సింబల్స్ కూడా యాడ్ చేయలేదు. మల్టీ కరెన్సీ అసలు యాక్టివేట్లో ఉందో లేదో అని చెప్పని జస్ట్ F11 ద్వారా మనం చూసుకున్నామండి. అక్కడ ఎనేబుల్ కరెన్సీ ఏంటి, ఆల్రెడీ ఎస్లోనే ఉంది. ఎందుకు ఎస్లో ఉందంటే మన ప్రీవియస్ ప్రాబ్లం ఎస్ చేసుకున్నాం కాబట్టి మల్టీ కరెన్సీ యాడ్లోనే ఉందండి. ఓకేనా? ఇప్పుడు మనకి ప్రాబ్లంలో ఏవైతే మనకి డాలర్స్ వాల్యూస్ ఇచ్చారో ఆ వాల్యూస్, సింబల్స్ మనం యాడ్ చేసుకోవాల్సి వస్తుందండి. సో అవి ఎక్కడ యాడ్ చేసుకోవాలి? సో మీకు ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో చెప్పాను కదా. సో సింబల్స్, నేమ్స్ ఎక్కడ యాడ్ చేసుకోవాలండి? సో లోకేష్ గారు, సో మనకి మల్టీ కరెన్సీ వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే కోడింగ్ అనేది అవసరం ఉండదండి. ఇప్పుడు జనరల్గా ప్రాబ్లంలో ఒక ఎన్ఆర్ఐ పర్సన్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే మనం ఏమనుకుంటాం, నార్మల్గా ఇప్పుడు 20,000 అంటే 20,000 into 48.50 అని మనకి నార్మల్గా పక్కన ఉన్న క్యాలిక్యులేటర్ తీసుకొని మనం టైప్ చేస్తామండి. ఓకేనా? సో టాలీ సాఫ్ట్వేర్లో అక్కడ అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మల్టీ కరెన్సీ అనే ఆప్షన్ ఇచ్చారు కాబట్టి మల్టీ కరెన్సీని యాక్టివేట్ చేసేసుకొని ఆ సింబల్ ఏదైతే క్రియేట్ చేసి మనకు నేమ్ ఉంటుంది. ఏ సింబల్, ఇప్పుడు డాలర్ సింబల్ అనుకోండి, డాలర్ నేమ్ పూర్తిగా రాసేస్తే మనకి అక్కడ యాక్టివేషన్ అవుతుంది. ఓచర్లో కూడా మన ఓచర్లో ఏం చేసాము, ఆ 20,000 పక్కన మనం క్రియేట్ చేసిన సింబల్ ఎంటర్ చేసుకున్నామండి. ఓకేనా? క్రియేట్ చేసిన సింబల్ యాడ్ చేసుకున్నాను. మనం ఏమైంది, ఆ అమౌంట్ ఏదైతే ఎన్ఆర్ఐ పర్సన్ ఇన్వెస్ట్మెంట్ చేశారో అది మనకి ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ అయిపోయింది. ఓకేనా? క్లియర్ ఇక్కడ మీకు? థ్యాంక్ యూ అండి లోకేష్ గారు. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మల్టీ కరెన్సీ యాక్టివేషన్లో? ఓకే కదా. ఇప్పుడు మన మల్టీ కరెన్సీ మాత్రమే కరెన్సీ డిస్ప్లే అయిందండి. ఓకే, దానికి సంబంధించి సింబల్స్, నేమ్స్ ఇక్కడ యాడ్ చేసుకుందాం. చూడండి, సో కరెన్సీ అని ఉంది కదా, మీకు డిస్ప్లే ఇస్తుంది కదా. సో కరెన్సీ ఎంటర్ అవ్వగానే మీకు క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ప్రాబ్లంలో ఏమైతే మనకి రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇచ్చారో అవి ఎంటర్ చేయండి. ఓకేనా? ఏమి ఇచ్చారు, డాలర్ ఇచ్చారు, యూరో ఇచ్చారు, పౌండ్ ఇచ్చారు. ఓకేనా? సో ఫస్ట్ ఇచ్చినటువంటి డాలర్, సో నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటుంది. ఓకేనా? సో ఎందుకని, సో ఇక్కడ ఎందుకని నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటుంది చెప్పండి. ఇక్కడ నేను డాలర్ అని టైప్ చేయగానే నేమ్ ఇస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని అంటుందండి. సో ఎందుకు నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటుంది? ఎందుకనంటే ఆల్రెడీ మనకి ప్రీవియస్ ప్రాబ్లంలో మిస్టర్ డేవిడ్ అనే ఎన్ఆర్ఐ పర్సన్ సంబంధించి అతను అమెరికా నుంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఆ డాలర్ అనే వాల్యూ మనం ఆల్రెడీ యాక్టివేట్ చేసామండి. ఓకేనా? సో మనకి లెడ్జర్స్ లాగానే ఇవి కూడా లెడ్జర్స్ ఏమవుతుందండి, మనకి అగైన్
ఆల్రెడీ ప్రాబ్లంలో ఉన్న లెడ్జర్ని మళ్ళీ రిపీట్ మనం లెడ్జర్ ఎంటర్ చేస్తే లెడ్జర్ తీసుకుంటుందా? తీసుకోదు కదా. అదే విధంగా మనకి రేట్స్ కూడా అంతేనండి, కరెన్సీస్ కూడా తీసుకోదు. సో ఇప్పుడు నెక్స్ట్ కొత్తగా ఇంట్రొడ్యూస్ అయిన వాల్యూస్ చూడండి. డాలర్ కాకుండా యూరో ఉంది. ఓకేనా, యూరోకి సింబల్ ఏమన్నాడు? ఈ అన్నాడు. 1E ఈక్వల్ టు యూరో అన్నాడండి. ఓకేనా, సో సింబల్ ఇక్కడ నేను 1 సో ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు తీసుకుని చూసారా? సో ఇందాక మనకి డాలర్ ఇక్కడ ఎంటర్ చేయగానే తీసుకోలేదండి. సో పాయింట్ అర్థమైందా ఇందాక పాయింట్కి ఇప్పటికి? ఓకేనా, లాస్ట్ ప్రాబ్లంలో మనం ఆల్రెడీ అమెరికా సంబంధించి NRI% సంబంధించి మనం డాలర్ తీసుకున్నాం కాబట్టి అక్కడ మనకి అగైన్ నేను డాలర్ తీసుకుంటే మనకి యాక్సెప్ట్ చేయలేదు టాలీ సాఫ్ట్వేర్లో. సో చెప్పినాను కదా, ఏదైనా రిపీటెడ్గా వాడితే మాత్రం అది ఎంటర్ తీసుకోదండి. అది లెడ్జర్ అయినా సరే, మనకి ఇప్పుడు కరెన్సీస్ అయినా సరే. సో ఇప్పుడు మనం కొత్త తీసుకున్నాం కాబట్టి సింబల్ 1E అని ఎంటర్ చేయగానే ఫార్మల్ నేమ్ అడుగుతుంది. ఓకేనా, ప్రాబ్లంలో 1E అంటే ఏంటండి? యూరో కదా. సో యూరో అనేది నేను ఎంటర్ చేశానండి. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ పౌండ్ 1P కదా. సో ఇక్కడ 1 అనేది కామన్ అండి. సో జస్ట్ నేను యారోస్ రైట్ యారో యూజ్ చేయగానే ఇక్కడ ఈ దగ్గర మీకు బ్లింక్ అవుతుంది చూసారా డిస్ప్లేలో? ఓకేనా, ఆ యూ అని ఈ అనేది బ్లింక్ అయిన దగ్గర నేను పి అని మారుస్తున్నానండి. సో ఇక్కడ ఏమైపోయింది? ఫార్మల్ నేము పౌండ్. అవే కదా మనకి ప్రాబ్లంలో ఇచ్చినవి. ఓకే, సో ప్రాబ్లమ్స్ సంబంధించి ఇంకేమైనా ఉన్నాయండి కరెన్సీస్? సో ప్రాబ్లమ్స్ సంబంధించి ఇంకైనా కరెన్సీస్ ఉన్నాయా? ఇంకైనా క్రియేట్ చేయాలండి? ఓకే, ఒకసారి చూడండి. యూరో కరెన్సీ మనం టైప్ చేసింది సింబల్ కరెక్టేనా అండి? సో 1E అని ఇచ్చారు ఇక్కడ బ్రాకెట్లో యూరో. కరెక్టా కాదా యూరో సింబల్? కరెక్ట్ కాదు కదా. ఓన్లీ ఈయన. సో చూడండి అండి ఇప్పుడు. సో ఇందాక నేను 1E అని టైప్ చేసిన తర్వాత మీకు లాస్ట్లో సో కరెన్సీ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ 1E అని టైప్ చేశాను. 1E అని టైప్ చేసిన తర్వాత కింద నేను యూరో అని టైప్ చేస్తే ఇక్కడ మీకు రైట్ సైడ్ ఇన్వాలిడ్ క్యారెక్టర్స్ అని చూపించింది కదా. సో ఇక్కడ ఇన్వాలిడ్ అని చూపించిందా లేదా మనకి ప్రీవియస్గా? ఓకేనా, సో మనకి ప్రాబ్లంలో ఇచ్చిన ప్రాబ్లంలో వాల్యూ కాకుండా మనం ఏదైనా మిస్టేక్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా టాలీ సాఫ్ట్వేర్ తీసుకుంటుందండి. ఓకేనా, నువ్వు ఇక్కడ మిస్టేక్ చేసావని ఆల్రెడీ టాలీ సాఫ్ట్వేర్ మనకి డిస్ప్లే ఇచ్చింది ఇందాక. ఇన్వాలిడ్ అని చూపించింది కదా ఇందాక. ఓకేనా, అంటే మనం తప్పు చేసామని లెక్క. సో మీకు ఏదైనా ప్రాబ్లమేటిక్ ప్రకారంగా మనం ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేసినా ఆటోమేటిక్గా మీకు టాలీ సాఫ్ట్వేర్ చూపిస్తుందండి. ఓకే, సో ఇప్పుడు కరెక్షన్ ఏంటి ఇక్కడ? ఓన్లీ ఈ.
సో ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు వచ్చిందండి ఇన్వాలిడ్. ఇందాక మనకి ఏంటి ఇన్వాలిడ్ అని వచ్చింది కదా. సో ఇప్పుడు వచ్చింది మనకి యాక్సెప్టెన్సీ అడిగింది, ఎస్ చేసాం, తీసేసుకుని సేవ్ అయిపోయింది. సో ఇందాక మనం 1E అని టైప్ చేసాం కాబట్టి అక్కడ టాలీ సాఫ్ట్వేర్ తీసుకోలేదండి. ఓకేనా, అర్థమైందా? ఇందాక మనం 1E అని టైప్ చేస్తే అది తీసుకోలేదు టాలీ సాఫ్ట్వేర్. ఓకేనా, ఏ సింబల్స్ అయితే ఉంటాయో, ఏ కరెన్సీస్ అయితే ఉంటాయో ఆ కరెన్సీస్ మాత్రమే టాలీ సాఫ్ట్వేర్ కూడా యాక్సెప్ట్ చేస్తాయండి. ఓకేనా, సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, పౌండ్ కదా. సో నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1P అని టైప్ చేస్తున్నానండి పౌండ్కి. ఓకేనా, టాలీ సాఫ్ట్వేర్ చూడండి టాలీ సాఫ్ట్వేర్ తీసుకుంటుందా లేదా చూడండి. సో చూడండి ఇక్కడ, సో ఎర్రర్ వచ్చింది. సో కరెన్సీ నేమ్ హ్యాస్ ఇన్వాలిడ్ క్యారెక్టర్స్, బ్రాకెట్లు ఏమని ఇచ్చారు, 1P అని ఇచ్చారు. అంటే ఏంటండి దీని అర్థం, మన టాలీ సాఫ్ట్వేర్లో మనం క్రియేట్ చేసిన మల్టీ కరెన్సీ అనేది తీసుకున్న ఎక్స్చేంజ్ రేట్ వాల్యూ అనేది మనకి కరెక్ట్ కాదు. ఓకేనా, సింబల్ అనేది మనం తప్పుగా ఎంటర్ చేసాం. సో అర్థమైంది కదా. సో మన కరెన్సీస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఏంటో ప్రాబ్లంలు అని. సో ఇప్పుడు చూడండి, సో కరెక్ట్గా ఎంటర్ చేద్దాం. సో P పౌండ్. సో 1 అనేది తీసేసానండి, యాక్సెప్టెన్సీ సేమ్ అయిపోయింది చూసారా. ఇక్కడ మనకి ఎర్రర్ అనే మార్క్ మాత్రం లేదు. సో ప్రాబ్లంలో ఇచ్చినటువంటి 3 కరెన్సీస్ మనం క్రియేట్ చేసేసుకున్నామండి. ఓకేనా, సో ఇప్పుడు ప్రాబ్లంలో ఫస్ట్ స్టెప్ ఏంటి, కంపెనీ క్రియేషన్. ఓకేనా, సో ఇక్కడ కంపెనీని 1 పర్సన్ ఇన్వెస్ట్ చేస్తున్నారా అంటే 3 పర్సన్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారా. సో అజయ్, శేఖర్, దినేష్, సో 3 పర్సన్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఓకేనా, సో ఇప్పుడు మన కంపెనీ క్రియేషన్ ఏమనుకున్నాం ఇందాక పార్ట్నర్షిప్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లో. సో 2 నేమ్స్ ఇచ్చారు కాబట్టి ఇద్దరిని కాంబినేషన్ తో మన కంపెనీ క్రియేట్ చేసాము. ఓకేనా, సో కాకపోతే లెడ్జర్స్ డిఫరెంట్ గా మెయింటైన్ చేసుకున్నామండి. ఎందుకని, సో ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ లెడ్జర్స్ మెయింటైన్ చేయాలి కాబట్టి మనం లెడ్జర్స్ ని డిఫరెంట్ చేసుకున్నాం. అంతేగాని కంపెనీని క్రియేట్ చేయలేదు కదా. సో కంపెనీని ఇద్దరిని కలిపి మనం కాంబినేషన్ తోటి మనం క్రియేట్ చేసాము. ఓకేనా, సో ఇక్కడ ఏమని ఇచ్చారు, 3 నేమ్స్ ఇచ్చారు. సో అజయ్, శేఖర్, దినేష్. ఓకేనా, సో ప్రాబ్లంలో చూడండి, అజయ్, శేఖర్, ఇంకొకళ్ళు ఎవరండి ప్రాబ్లంలో, దినేష్ కదా. సో చూడండి, మిస్టర్ అజయ్, శేఖర్ అండ్ దినేష్. ఓకేనా, సో కంపెనీ దగ్గర నేనేం మార్చట్లేదండి. సో కంపెనీ దగ్గర నేనేం మార్చట్లేదు. ప్రాబ్లంలో ఎన్ని పర్సన్స్ అయితే ఎంతమంది అని ఇచ్చారో అంతమందిని తీసుకుంటున్నాను. సో చూడండి ఇక్కడ, సో కంపెనీ ఏమైపోయింది, సో 3 పర్సన్స్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో 3 పర్సన్స్ కి సంబంధించి అజయ్, శేఖర్ అండ్ దినేష్. సో కంపెనీ క్రియేట్ అయిందా లేదా. ఓకేనా, సో ప్రాబ్లంలో ఫస్ట్ స్టెప్ అనేది కంపెనీ క్రియేట్ అనేది మనం చేసామండి. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ చూద్దామా, లెడ్జర్స్. సెకండ్ స్టెప్ అయినటువంటి లెడ్జర్స్, గో టు ద అకౌంట్స్ ఇన్ఫో అండ్ గ్రూప్స్ అండ్ లెడ్జర్స్. సో మనం లెడ్జర్స్ కాబట్టి లెడ్జర్స్, సో మల్టిపుల్ లెడ్జర్స్ క్రియేట్. ఓకేనా, ఆల్ ఐటమ్స్. సో ఇక్కడ నేను డిఫరెన్స్ చెక్ చేస్తున్నానండి. ఇక్కడ డిఫరెన్స్ అనేది మీకు చూపిస్తున్నాను. ఇక్కడ
3% డిఫరెన్స్ అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఓకేనా? మిస్టర్ అజయ్ సో మిస్టర్ అజయ్ ఏమవుతాడు మనకి? క్యాపిటల్ అకౌంట్. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి అండి, అదే విధంగా ప్రాబ్లంలో ఇంకేం నేమ్స్ ఇచ్చారు? మిస్టర్ శేఖర్ అండ్ దినేష్. సో మిస్టర్ శేఖర్, శేఖర్ అనేది కూడా క్యాపిటలే కదా. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ దినేష్. దినేష్ ఏమవుతారండి? దినేష్ కూడా మనకి క్యాపిటల్ అకౌంట్. ఎందుకంటే 3% ఇన్వాల్వ్ అయ్యి మనకి ఎన్ఆర్ఐ పర్సన్స్ 3% స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి కంపెనీలో. సో అజయ్, శేఖర్, దినేష్ ముగ్గురు కూడా మనకి అండర్ క్యాపిటల్ అకౌంట్ కిందకే వస్తారండి. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి అండి, సో క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ అండి. ఓకేనా? క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ. సో ఇక్కడ లెక్చర్ ఏంటంటే మనకి ఎస్బీఐ కదా. సో ఎస్బీఐ ఏమవుతుంది? అండర్ గ్రూపు బ్యాంక్ అకౌంట్స్. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, ఫర్నిచర్ పర్చేస్ రండి. ఓకేనా? ఒక ఫర్నిచర్ కొనడం వల్ల మనకి ఏమవుతుంది? పేమెంట్ కదా. సో వోచర్లో పేమెంట్ అవుతుంది. లెడ్జర్లో ఏమవుతుందండి? ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, డొనేషన్ రిసీవ్డ్ అండి. సో డొనేషన్ రిసీవ్డ్ ఏమవుతుందండి? గ్రూపు డొనేషన్ రిసీవ్డ్ మనకి గ్రూప్ ఏమవుతుంది? ఫిక్స్డ్ అసెట్ కాదండి, ఇండైరెక్ట్ ఇన్కమ్. ఓకేనా? సో ఇండైరెక్ట్ ఇన్కమ్. నెక్స్ట్ స్టెప్ చూడండి, పవర్ బిల్ పెయిడ్ అండి. సో ఒక ఆర్గనైజేషన్కి పవర్ బిల్ జనరేట్ అవుతుంది. సో మనం ఎవ్రీ మంత్ పే చేస్తాం కదా పవర్ బిల్స్ అనేవి. ఓకేనా? సో పవర్ బిల్ ఏమవుతుంది? పవర్ బిల్ పెయిడ్. పెయిడ్ అంటున్నాం కాబట్టి వోచర్లో పేమెంట్ వేసుకుంటాం. కానీ ఇక్కడ లెడ్జర్లో ఏమొస్తుంది? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్ చూడండి, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అండి. సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కూడా ఏమవుతాయండి కంపెనీకి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కదా. సో నెక్స్ట్ శాలరీ పెయిడ్ అండి. శాలరీ పెయిడ్ కూడా మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ అండి. సో క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్, ఈ ఎంట్రీకి మనం లెడ్జర్ అవసరం అవుద్దామండి లేదా? క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ అనేది మనం లెడ్జర్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? హేమ గారు, F4 అనేది మనకి ఓచర్లో ఎంటర్ అవుతుందండి, లెడ్జర్లో. ఓకేనా? ఓచర్లో మనకి కాంట్రా కాబట్టి మనం F4లో రికార్డ్ చేసుకుంటాం. కానీ లెడ్జర్ ఇక్కడ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ అనే లెడ్జర్ మనకి యూస్ అవుతుందా, అవసరం ఉండదా? అవసరం ఉండదండి. ఓకేనా? ఎందుకంటే ఆల్రెడీ లెడ్జర్ అనేది మనం క్రియేట్ చేసాం కాబట్టి. సో క్యాష్ అనేది ఉండదు కదా, క్యాష్ అనేది ప్రీ డిఫైన్డ్ లెడ్జర్. సో బ్యాంక్ అంటే ఒకే బ్యాంక్ ఉంది కాబట్టి నేమ్ ఇచ్చారు కదా ఎస్బీఐ అని. సో ఎస్బీఐ అనేది మనం ఆల్రెడీ లెడ్జర్ క్రియేట్ చేసాం. ఓకేనా? ఇక్కడ మళ్ళీ మనం లెడ్జర్ అనేది క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ప్రాబ్లంలో నెక్స్ట్ స్టెప్ చూడండి, సో క్యాష్ పెయిడ్ టు విప్రో లిమిటెడ్ అండి. ఓకేనా? మనకి క్యాష్ అనేది విప్రో లిమిటెడ్కి పే చేసాం. సో ఇక్కడ విప్రో లిమిటెడ్ అనేది కూడా మన కంపెనీ ఎంటర్ చేయాలి కదా. ఓకేనా? సో విప్రో లిమిటెడ్ అనేది కూడా కంపెనీకి ఫిక్స్డ్ అసెట్ అవుతుంది. ఓకేనా? అర్థమైందా? ఇక్కడ విప్రో లిమిటెడ్ అనేది కూడా మనకి ఫిక్స్డ్ అసెట్ ఏనండి. క్లియరా? మీకేమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ?
అవునండి తేజేష్ గారు, అది కంపెనీయే. కాకపోతే ఇప్పుడు ఆ కంపెనీలో మనం ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా? సో సండ్రీ క్రియేటర్ అంటున్నారు. సండ్రీ క్రియేటర్ అనేది ఎప్పుడు అవుతుందండి? పర్సన్ నేమ్ ఇస్తే సండ్రీ క్రియేటర్ అని రాసుకుంటాం. ఓకేనా? సో విప్రో లిమిటెడ్ అనేది పర్సన్ అండి. కాదు కదా. సో అటు పర్సన్ కాదు, ఇటు కంపెనీ పరంగా మనం ఏమి ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. సో జస్ట్ మనకి ప్రాబ్లంలో విప్రో అని అడిగారు కాబట్టి విప్రో ఎంటర్ తీసుకున్నామండి. ఓకేనా? సో దీని గురించి ప్రాబ్లంలో ఇంకేం ఎంట్రీస్ లేవు కాబట్టి క్యాష్ పే టు విప్రో అనేది ఒకటే కాబట్టి సో మనకి ఫిక్స్డ్ అనుకున్నాం కాబట్టి ఫిక్స్డ్ అసెట్స్ చేశారండి కంపెనీలో. పద్మజ గారు వైజాగ్ డిస్టిక్ నుంచి. అది ఫిక్స్డ్ అసెట్ ఎలా అవుతుంది అంటే సో మనకి ప్రాబ్లమేటిక్ ప్రకారంగా ట్రాన్సాక్షన్స్ ఏమి విప్రో తరఫున మనం పే చేయట్లేదు కాబట్టి దాన్ని ఫిక్స్డ్ అసెట్ చేశానండి. ఓకేనా? క్లియరా? సో ప్రాబ్లం ప్రకారం మనం క్రియేట్ చేసుకున్నాం అంతే. సో చూడండి ఇక్కడ, సో నేను ఇక్కడ విప్రో లిమిటెడ్ ఫిక్స్డ్ అసెట్స్ లో పెట్టడం వల్ల మనకి ప్రాబ్లంలో మీకు ఏదన్నా డిస్ప్లే ఇస్తే అప్పుడు చెప్పండి అండి. ఓకేనా? సో దీనివల్ల మనకి ఏదన్నా ఇబ్బందికరంగా తర్వాత ప్రాబ్లంలో ఏదైనా క్రియేట్ అయితే అప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో ప్రస్తుతానికి మనకి ప్రాబ్లంలో ఇచ్చారు కాబట్టి నేను అండర్ గ్రూప్ ఫిక్స్డ్ అసెట్ అని పెట్టాను. ఓకే. సో నెక్స్ట్ పాయింట్ చూడండి అండి. సో కమిషన్ రిసీవ్డ్ అండి. సో కమిషన్ రిసీవ్డ్ ఏమవుతుంది మనకి? కమిషన్ రిసీవ్డ్ ఇండైరెక్ట్ ఇన్కమ్ అండి. ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్ చూడండి అండి. సో క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ విప్రో లిమిటెడ్ అండి. సో 50% డాలర్స్లో. ఓకే. సో విప్రో లిమిటెడ్ నుంచి క్యాష్ అనేది వస్తుందంటండి. ఓకేనా? అది ఎలా వస్తుంది? డాలర్స్లో వస్తుంది. $95. ఓకేనా? ఇక్కడ లెడ్జర్ అవసరం అవుతా అండి. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ విప్రో లిమిటెడ్, ఇక్కడ మనకి లెడ్జర్ అవసరం అవుతుందా? నో నీడ్ కదా. సో ఎందుకంటే క్యాష్ అనేది ప్రీ డిఫైన్ లెడ్జర్, క్యాష్ దాన్ని క్రియేట్ చేసిన అవసరం లేదు. ఇంకోటి విప్రో లిమిటెడ్ అనేది నేను ఆల్రెడీ క్రియేట్ చేశానండి ప్రాబ్లంలో. ఓకేనా? సో ఇక్కడ ప్రాబ్లమేటిక్ ప్రకారం మనకు లెడ్జర్స్ చేయాల్సినవి ఏమీ లేవు, లేదు కాబట్టి ఎంటర్ ఇచ్చాను. చూడండి యాక్సెప్టెన్సీ కింద ఎస్. ఓకేనా? సో మనం ఏదైతే డిస్ప్లే చేసుకున్నామో లెడ్జర్స్ అని ఇక్కడ డిస్ప్లే అవుతాయండి. చూడండి. ఓకేనా? ప్రైమరీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఒకటి, క్యాష్ ఒకటి. సో ఎడిషనల్గా యాడ్ అవుతాయి ప్రతి ప్రాబ్లంలో. సో ఎందుకంటే ప్రీ డిఫైన్ లెడ్జర్స్ కాబట్టి ఆ రెండు ఎడిషనల్గానే యాడ్ అవుతాయండి టాలీ సాఫ్ట్వేర్లో. ఓకే. సో ఫస్ట్ స్టెప్ అయినటువంటి కంపెనీ క్రియేట్ చేసేసాం. సో సెకండ్ స్టెప్ లెడ్జర్స్ క్రియేట్ చేసాం. సో 3 పర్సన్స్ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఎన్ఆర్ఐ పర్సన్స్, వాటికి సంబంధించి మల్టీ కరెన్సీని ఎస్ చేసుకున్నాం. సో సెట్టింగ్స్ కూడా మనం మార్చేసాం. ఓకేనా? సో ఇప్పుడు డైరెక్ట్గా మనకి ఓచర్స్లోకి వెళ్ళిపోదామండి. సో ఓచర్స్లో చూడండి ఇక్కడ. సో క్యాష్ టు ఫస్ట్ పర్సన్ ఎవరండి? అజయ్ యూఎస్ఏ. సో $1 ఎంత అంటున్నాడు? 67 రూపీస్ అంటున్నాడండి. ఓకేనా? సో ఇక్కడ ఇచ్చాడు చూడండి, $1 వాల్యూ ఎంత? 67 రూపీస్. ఓకేనా? సో మనం క్రియేట్ చేసుకున్నాం కదా లెడ్జర్స్. సో మిస్టర్ అజయ్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడండి? $750. $750 పక్కన డాలర్ సింబల్ యాక్టివేట్ చేస్తున్నాను చూడండి.
సో యాక్టివేట్ చేశానా? సో ఇందాక ప్రాబ్లం లాగా మిస్టర్ డేవిడ్ అమెరికా పర్సన్ డాలర్ వాల్యూ అయితే డాలర్ మనం క్రియేట్ చేసుకొని యాడ్ చేసుకున్నాం కదా. సో అదే విధంగా ఇక్కడ మిస్టర్ అజయ్ కూడా నేను యాడ్ చేశాను. ఓకే, సో ఇక్కడ మనకి యాడ్ చేయగానే ఇక్కడ మనకి డిస్ప్లే ఇవ్వట్లేదు అంటే అక్కడ మల్టీ కరెన్సీ నో లో ఉంటుందండి. ఓకేనా? సో F11 ప్రెస్ చేసి ఇక్కడ చూడండి. సో మల్టీ కరెన్సీ ఇక్కడ నో అని ఉంది. నో ఉంది కాబట్టి మనకి ఓచర్లో అక్కడ ఎంటర్ డిస్ప్లే అవ్వట్లేదు. సో ఇక్కడ ఏం చేస్తాం? మల్టీ కరెన్సీని ఎస్ చేస్తాం. ఓకేనా? సో మల్టీ కరెన్సీని ఎస్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి $750 కదా. సో $750. ఓకేనా? సో ఇందాక డాలర్ వాల్యూ ఎందుకు రాలేదండి అంటే ఇందాక మనకి ప్రీవియస్ ప్రాబ్లంలో ఎస్ చేసాం కాబట్టి డాలర్ కూడా క్రియేట్ చేసాం కాబట్టి అక్కడ తీసుకోలేదండి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఫంక్షన్స్ ఏమైనాయి? F11 కాన్ఫరెన్స్ సెట్టింగ్స్ ఆటోమేటిక్గా నోలోకి వెళ్ళిపోయినాయి. ఓకే, సో ఒక్కసారి నోలోకి వెళ్ళిన తర్వాత కరెన్సీ మన సెట్టింగ్స్ ఏవైతే క్రియేట్ చేసామో వాటికి సంబంధించి డేటా కూడా మనకి బ్యాంక్కి వెళ్ళిపోతుందండి. ఓకేనా? సో తిరిగి మనం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అదే విధంగా నేను డాలర్ ఇక్కడ యాక్టివేట్ చేశాను. సో మనం నెక్స్ట్ యూరో పౌండ్ కూడా క్రియేట్ చేశాం కదా, ఆ వాల్యూస్ కూడా వస్తాయో లేదో మీరు తర్వాత పాయింట్ చూడండి. ఓకేనా? సో ఇక్కడ క్యాష్ మిస్టర్ అజయ్. సో ఎంత ఇన్వెస్ట్ చేశాడంటే అజయ్ అనేవాడు $750. సో చూడండి ఇక్కడ. సో డైలాగ్ బాక్స్ వచ్చేసిందా? డిస్ప్లే మీకు కనబడుతుంది కదండి టాలీ సాఫ్ట్వేర్లో. అమౌంట్ $750 అజయ్ అనేవాడు. ఓకేనా? సో రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎంత అండి? మనకి ప్రాబ్లంలో రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎంత ఇక్కడ చూడండి, $1 = 67 రూపీస్ అండి. ఓకేనా? రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే 67. సో చూడండి ఇక్కడ 67. సో ఎంటర్ చేయగానే వాల్యూ తీసేసుకొని చూడండి టాలీ సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా. సో అంటే మిస్టర్ అజయ్ అనేవాడు $750 మనకి ఇన్వెస్ట్ చేస్తుంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం ఎంత వాల్యూ ఉండేది? 50,250 రూపీస్. ఓకేనా? ఈ పాయింట్ క్లియరా మీకు? సో ఈ పాయింట్ దగ్గర మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకేనా? సో ప్రీవియస్ ప్రాబ్లం లాగేనండి. సో అక్కడ అమెరికా పర్సన్, ఇక్కడ అమెరికా పర్సన్ డాలర్ క్రియేట్ చేసుకున్నాం. డాలర్ వాల్యూ ఎక్స్చేంజ్ రేట్ అప్పుడున్న వాల్యూ ఎంత అనేది 67 రూపీస్ కాబట్టి ఆ 67 రూపీస్ నేను ఇక్కడ ఎంటర్ చేశాను రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్లో. సో వాల్యూ అనేది ఆటోమేటిక్గా టాలీ సాఫ్ట్వేర్ కన్వర్ట్ చేసేస్తుంది. త్రూ ఎట్లా మల్టీ కరెన్సీలో మనం ఎనేబుల్ మల్టీ కరెన్సీని ఎస్ఎన్ చేసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా టాలీ సాఫ్ట్వేర్ మనకి వాల్యూ అనేది తీసుకుందండి. ఓకేనా? ఇక్కడ వరకు క్లియర్ కదా మీకు పాయింట్? ఓకే, సో చూడండి తర్వాత. సో నెక్స్ట్ స్టెప్ చూడండి. శేఖర్ అనే వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారండి? €830 అండి. ఓకేనా? ఇక్కడ యూరోస్ మనకి క్రియేట్ చేసుకున్నాం కదా. సో అయినా కూడా ఓచర్లో ఎంటర్ అవుతుందో లేదో చూడండి ఒకసారి. శేఖర్ కదా. సో ఎంత అండి? €830. ఓకేనా? సో €830 కాబట్టి ఈ అని టైప్ చేశానండి. ఓకేనా? సో 830E. ఇక్కడ వాల్యూ అనేది వస్తుందో లేదో చూడండి ఒకసారి. సో రావట్లేదు. సో ప్రెస్ చేసినా రావట్లేదు అంటే దాని అర్థం ఏంటి? సో మనం క్రియేట్ చేసిన కరెన్సీస్ మళ్ళీ ఆటోమేటిక్గా బ్యాక్ వెళ్ళిపోయినాయండి. ఓకేనా? సో మళ్ళీ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో అకౌంట్స్ ఇన్ఫోలో కరెన్సీస్, సో క్రియేట్, సో సింబల్ ఈ.
ఇక్కడ యూరో. ఓకేనా, నెక్స్ట్ ఏంటండి పీ కదా, సో పౌండ్. సో రెండు కూడా నేను క్రియేట్ చేశానంటే చూడండి ఇప్పుడు. సో ఇవి ఎందుకు మళ్ళీ క్రియేట్ చేస్తున్నానంటే ఇందాక మనకి మల్టీ కరెన్సీ చూసారా, మల్టీ కరెన్సీ నోలో ఉంది. ఓకేనా, నోలో ఉన్నదాన్ని నేను ఎస్ చేస్తేనే కదా మనకి కరెన్సీ యాక్టివేట్ అయింది. ఓకేనా, కరెన్సీ యాక్టివేట్ అయిన తర్వాత నేను అక్కడ ఏం చేశాను, ఫస్ట్ పాయింట్లో ఉన్న డాలర్ మాత్రమే నేను క్రియేట్ చేశాను, యూరో క్రియేట్ చేయలేదు, నెక్స్ట్ పాయింట్ పౌండ్ క్రియేట్ చేయలేదు. సో అందుకని మనకి ఓచర్లో అక్కడ డిస్ప్లే అవ్వట్లేదు. ఓకేనా, ఇక్కడ ఏం చేశాను నేను రెండు ఒకేసారి క్రియేట్ చేశానండి మళ్ళీ. ఓకేనా, సో ఎస్. సో ఇప్పుడు ఓచర్ చూద్దాం, చూడండి. సో క్యాష్ టు మిస్టర్ శేఖర్. సో ఎంతండి, 830 యూరోసా. ఓకే, సో 830 ఈ. సో చూడండి ఇక్కడ, సో ఇందాక మనకి రాలేదు ఈ డైలాగ్ బాక్స్ అనేది. ఎప్పుడైతే మనం సింబల్స్ని క్రియేట్ చేసి నేమ్ కూడా క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి ఈ ఎక్స్చేంజ్ రేటెడ్ డైలాగ్ బాక్స్ అనేది మనకి డిస్ప్లే ఇస్తుంది టాలీ సాఫ్ట్వేర్లో. ఓకేనా, మనం ఎంటర్ చేసిన అమౌంట్ ఎంత, ఫారెక్స్ అమౌంట్ 830. సో రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎంత అండి, ప్రాబ్లంలో ఇచ్చారు చూడండి. సో రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ 1 యూరో ఈక్వల్ టు 71 అండి. ఓకేనా, సో రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ దగ్గర 71 అనేది ఎంటర్ చేస్తున్నాం. సో చూడండి ఆటోమేటిక్గా, సో వాల్యూ అనేది ఎంత తీసుకుంది, 58,930. ఓకేనా, సో ఇందాక దాంట్లోనేమో డాలర్ వాల్యూ కాబట్టి డాలర్ వాల్యూ తీసుకున్నాం, ఇప్పుడు యూరో కాబట్టి యూరో ఎక్స్చేంజ్ రేట్ తీసుకున్నామండి. సో నెక్స్ట్, సో ఇంకో పర్సన్ ఉన్నారు కదా మనకి, సో మిస్టర్ దినేష్ అండి. సో దినేష్ అనేది ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, 500 పౌండ్స్ అండి. ఓకేనా, సో 500 పి. సో రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎంత, 84 రూపీస్ అండి. సో చూడండి, సో 500 పౌండ్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 42,000 అండి. ఓకేనా, అప్పుడు ఎంత అండి వాల్యూ 84 అండి, ఒక పౌండ్ అంటే 84 రూపీస్. ఓకేనా, సో అట్లా మనకి ప్రాబ్లంలో ఇచ్చిన 3 సింబల్స్ క్రియేట్ చేసుకున్నాం, వాటికి సంబంధించి 3 నేమ్స్ కూడా మనం రాసుకున్నామండి. సో ఫస్ట్ స్టెప్ క్లియర్. సో మీకు ఫస్ట్ స్టెప్ అర్థమైందా, ఫస్ట్ స్టెప్పే మెయిన్ కాబట్టి ప్రాబ్లంలో మీకు ఫస్ట్ స్టెప్ అర్థమైందా. సో ఫస్ట్ స్టెప్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఓచర్ క్రియేషన్లో. ఓకే, క్లియర్ కదా మీకు. బాయ్స్ అండ్ గర్ల్స్ వాట్సాప్ గ్రూప్ మీకు మేడం గారు షేర్ చేస్తారండి ఎండ్ ఆఫ్ ది క్లాస్ లోపల. ఓకేనా, సో మీకు ప్రాబ్లంలో ఫస్ట్ స్టెప్ క్లియర్ కదా. సో మనం మల్టీ కరెన్సీని ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, అదేవిధంగా కరెన్సీని ఎలా అయితే యాక్టివేట్ చేసుకోవాలి, సో సింబల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాని నేమ్స్ ఎలా రాసుకోవాలి. ఓకేనా, 4 స్టెప్స్ ఉంటాయండి మనకి మల్టీ కరెన్సీ ప్రాబ్లమ్స్ ఇస్తే. క్లియర్ కదా, ఫస్ట్ స్టెప్ క్లియర్ అయిందా మీకు. ఫస్ట్ స్టెప్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా. సో మల్లికార్జున గారు మిమ్మల్ని లాస్ట్లో అన్మ్యూట్ చేస్తానండి. ఓకేనా, సో ఇప్పుడు మనం ప్రాబ్లం ఇంకా పెండింగ్ ఉంది కదా, సో ప్రాబ్లం డిస్కస్ చేసిన తర్వాత మీకు అన్మ్యూట్ చేస్తాను, నో ప్రాబ్లం. ఓకే, సో చూడండి నెక్స్ట్ పాయింట్. సో క్యాష్ డిపాజిట్ టు ఎస్బీఐ అండి. సో క్యాష్ డిపాజిట్ టు ఎస్బీఐ అయినా విత్ డ్రా అయినా మనం చెప్తున్నాం కదా, షార్ట్ కట్ కి F4 అండ్ కాంట్రా ఎంట్రీస్. ఓకేనా, ఇక్కడ క్యాష్ డిపాజిట్ టు ఎస్బీఐ. ఓకేనా, మన మనీ అనేది బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి ఎస్బీఐ అనేది అకౌంట్ డెబిట్ వస్తుంది, ఆటోమేటిక్గా క్రెడిట్ క్యాష్. సో క్యాష్ డిపాజిట్ ఎస్బీఐ ఎంత అండి, 150 పౌండ్స్ అండి. ఓకేనా, సో ఇక్కడ 150 పి. సో చూడండి పౌండ్స్ అని ఎంటర్ చేసిన తర్వాత సో ఆటోమేటిక్గా మనకి ప్రాబ్లంలో పౌండ్స్ అంటే ఎంత ఇచ్చారండి వాల్యూ, సో 84 రూపీస్. ఓకేనా, మనం క్రియేట్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా పౌండ్ వాల్యూ ఇచ్చేసారండి. ఓకేనా,
కాకపోతే అమౌంట్ ఎంతండి, క్యాష్ డిపాజిట్ 150 కదా. సో 150 అమౌంట్ ఎంటర్ చేసాము. రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ పౌండ్ కాబట్టి పౌండ్ కూడా ఆటోమేటిక్గా నేను మీకు ఫస్ట్ స్టెప్లో క్రియేట్ చేశాను కాబట్టి అది ఆల్రెడీ యాక్టివేషన్లో ఉందండి. ఓకేనా. సో దాని వాల్యూ కూడా వచ్చేసింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో మన క్యాష్ డిపాజిట్ బ్యాంక్ అంటే 12,600 రూపీస్ మనం బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నామండి. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ. సో ఫర్నిచర్ పర్చేజ్ అండి. సో మీకు ఇక్కడ అమౌంట్లో పౌండ్సా, డాలరా, యూరోసా అని ఇవ్వలేదండి. అర్థం ఏంటండి, డైరెక్ట్గా 13,000 రూపీస్ అని ఇస్తే అప్పుడు అర్థం ఏంటి, సో 13,000 అని డైరెక్ట్గా ఇచ్చారు. ఓకేనా. సో పక్కన పౌండ్ కానీ, యూరో కానీ, డాలర్ కానీ ఏమి ఇవ్వలేదండి. అంటే అర్థం ఏంటి, ఈ ఫర్నిచర్ పర్చేజ్ అనేది ఇండియన్ వాల్యూ. ఓకేనా. పాయింట్ క్లియర్ కదా. ఓకే. సో ఫర్నిచర్ పర్చేస్ చేస్తున్నాం కాబట్టి ఏమవుతుంది మన కంపెనీకి, పేమెంట్. సో పేమెంట్ కాబట్టి షార్ట్ కట్కి F5. ఓకేనా. క్యాష్ టు ఫర్నిచర్. సో ఎంత అండి, 13,000. ఓకే. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో డొనేషన్ రిసీవ్డ్ అండి. ఓకేనా. మనకి కంపెనీకి డొనేషన్ రిసీవ్ అవుతుంది కాబట్టి అది రిసిప్ట్లో ఎంటర్ చేసుకుంటాం. కానీ ఇక్కడ ఎంత ఇచ్చారండి కరెన్సీ, ఇండియన్ కరెన్సీ కాదు. ఓకేనా. $170 ఇచ్చారు. ఓకేనా. రిసిప్ట్ కాబట్టి షార్ట్ కట్కి F6. సో క్యాష్ టు డొనేషన్ కదా. సో డొనేషన్ రిసీవ్డ్ అండి. సో ఎంత అంటున్నారు డొనేషన్ రిసీవ్డ్, $170 అండి. $170 సింబల్ కదా. సో డాలర్ సింబల్. సో చూడండి ఇక్కడ. సో డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. సో ఫారెక్స్ అమౌంట్ 170 కాబట్టి $170 అనేది నేను ఎంటర్ చేశాను. సో రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ చూడండి ఇక్కడ. సో ప్రాబ్లంలో మనకి డాలర్ వాల్యూ ఇచ్చారు కదండి. $1 ఎంత అన్నారు, 67 రూపీస్. ఓకేనా. సో రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్లో 67 ఎంటర్ చేశాను. సో ఆటోమేటిక్గా వాల్యూ చూడండి. సో 11,390 రూపీస్. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, పవర్ బిల్ పెయిడ్ అండి. ఓకేనా. పవర్ బిల్ అనేది కూడా కంపెనీకి పే చేస్తాం కాబట్టి ఇది పేమెంట్ అవుతుంది. సో క్యాష్ టు పవర్ బిల్. సో పవర్ బిల్ పెయిడ్ ఎంత అంటున్నాడండి, ఇండియన్ కరెన్సీ కాదు కదా, €5 అంటున్నాడు. ఓకేనా. సో 5 యూరో సింబల్ ఈ కాబట్టి ఈ అని ఎంటర్ చేస్తున్నానండి. సో చూడండి మనం ఎంటర్ చేసిన అమౌంట్ €5 వచ్చేసినాయి. సో రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎంత, సో €1 ఎంత అండి, 71 కదా. ఓకేనా. ఇక్కడ ప్రాబ్లంలో €5 అంటున్నాడు. సో ఇప్పుడు ఎంత అండి, €1 71 కదా. సో మనం అమౌంట్ అనేది మార్చాం, రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ మార్చామా, మార్చలేదు కదా. సో 71. ఓకేనా. యూరో వాల్యూ 71 కాబట్టి 71. సో వాల్యూ చూడండి. సో ఫారెక్స్ అమౌంట్ $5 కాబట్టి అమౌంట్ 5 అని టైప్ చేశాను. అప్పుడున్న రేట్ ఆఫ్ వాల్యూ ఎంత, యూరో వాల్యూ 71 కాబట్టి రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్లో 71 ఎంటర్ చేశాను. సో వాల్యూ చూసారు ఆటోమేటిక్గా 355 అనేది మనకి టాలీ సాఫ్ట్వేర్ తీసేసుకుంటుందండి. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి. సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అండి. సో కంపెనీకి ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఏమవుతాయి జనరల్గా, పేమెంట్ కదా. సో ఆల్రెడీ పేమెంట్లోనే ఉంది. సో క్యాష్ టు ఆఫీస్ ఎక్స్పెన్సెస్. సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఎంత అంటున్నారండి, £230. ఓకేనా. సో 230p. చూసారు ఇక్కడ. సో ఇందాక రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది మనం తీసుకున్నాం. సో పౌండ్ అనేది ఆటోమేటిక్గా ఉంది చూడండి, రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ 84 పౌండ్ అని. ఓకేనా. పౌండ్ ఈక్వల్ టు 84. సో వాల్యూ కూడా వచ్చేసిందండి చూడండి ఆటోమేటిక్గా. ఓకేనా. 19,320 రూపీస్.
ఓకే. సో నెక్స్ట్ చూడండి, శాలరీ పెయిడ్ అండి. సో శాలరీ పేమెంట్ కూడా మనకి పేమెంటే కదా. సో క్యాష్ టు శాలరీ. సో శాలరీ పెయిడ్ ఎంత అంటున్నాడండి, 90 యూరోస్ అండి. ఓకేనా, ఇండియన్ కరెన్సీ కాదు, 90 యూరోస్. ఓకేనా, రేట్ ఆఫ్ వాల్యూ 71 కాబట్టి ఆటోమేటిక్గా తీసేసుకుంది. సో నెక్స్ట్ చూడండి, క్యాష్ విత్ డ్రా ఫ్రమ్ బ్యాంక్ అండి. సో ఈ ఎంట్రీ చెప్పండి, 10,000 రూపీస్ క్యాష్ విత్ డ్రా ఫ్రమ్ బ్యాంక్. సో క్యాష్ విత్ డ్రా ఫ్రమ్ బ్యాంక్ 10,000 ఏమవుతుంది, 10,000 ఇండియన్ రూపీసా, లేదంటే యూరోసా, డాలర్సా, పౌండ్సా? సో మనకి ఏమీ చెప్పలేదండి ప్రాబ్లంలో. సో క్యాష్ విత్ డ్రా ఫ్రమ్ బ్యాంక్ 10,000 అంటున్నారు. ఓకేనా, 10,000 అంటే ఏమని చెప్పుకున్నాం, ఇండియన్ రూపీసే కదా. సో క్యాష్ విత్ డ్రా ఫ్రమ్ బ్యాంక్, విత్ డ్రా ఫ్రమ్ బ్యాంక్ అంటే కాంట్రా. సో F4 అని ప్రెస్ చేసాము, విత్ డ్రా చేసుకుంటే మనకి బ్యాంక్. సో క్యాష్ అనేది ఆర్గనైజేషన్కి వస్తుందండి, వస్తుంది కాబట్టి సో క్యాష్ టు SBI. సో ఎంతండి, డైరెక్ట్గా ఇచ్చారు కదా 10,000 అని. ఓకేనా, సో 10,000 అని ఇచ్చారంటే మనకి ఇండియన్ అమౌంట్ అనేది. ఓకేనా, ఇండియన్ కరెన్సీ. సో నెక్స్ట్ చూడండి, క్యాష్ పేడ్ టు విప్రో లిమిటెడ్ అండి. ఓకేనా, సో క్యాష్ అనేది విప్రో లిమిటెడ్ వాళ్ళకి పే చేస్తున్నాం. సో పేమెంట్ కదా $190. సో పేమెంట్లో క్యాష్ టు విప్రో మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం కదండి. సో ఎంతండి, $190. $190. సో డాలర్ అంటే ఎంతండి మనకి వాల్యూ, ఇక్కడ ప్రాబ్లంలో 67 కదా. సో చూడండి, వాల్యూ అనేది ఆటోమేటిక్గా తీసుకుంది 12,730. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి, కమిషన్ రిసీవ్డ్ అండి. ఓకేనా, కమిషన్ రిసీవ్డ్ ఏమవుతుంది మన కంపెనీకి, రిసిప్ట్ కాబట్టి షార్ట్ కట్కి F6. సో క్యాష్ టు కమిషన్. సో కమిషన్ ఎంత అవుతుందండి, 120 యూరోస్ అంటున్నారు. సో యూరో వాల్యూ చెప్పారు కదండి ఆటోమేటిక్గా ప్రాబ్లంలో, 71 రూపీస్ అండి 1 యూరో అని. ఓకేనా, ఇక్కడ 120 కదా. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, లాస్ట్ స్టెప్. సో క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ విప్రో లిమిటెడ్ $50 అండి. ఓకేనా, క్యాష్ అనేది మనకి విప్రో లిమిటెడ్ నుంచి వస్తున్నాయి, $50 అంటున్నారు, 95. ఓకేనా, అంటే ఇప్పుడు విప్రో లిమిటెడ్ ఎంత అండి, 190 కదా. ఓకేనా, మన క్యాష్ పేడ్ ఎంత అనుకున్నాం, విప్రోది 190. సో 50% అందులో డాలర్స్ అంటున్నారు, ఎంత, $95 అండి. సో రిసిప్ట్లో క్యాష్. సో ఎక్కడి నుంచి అండి, విప్రో. సో ఎంత అంటున్నారు, $95. సో చూడండి, ప్రాబ్లం ఇంకేమైనా ఓచెస్ ఉన్నాయండి, ప్రాబ్లమేటిక్ ప్రకారం ఇంకేమైనా ఓచెస్ ఉన్నాయా? ఓకేనా, బ్యాలెన్స్ షీట్ చెక్ చేద్దామండి మనం. సో బ్యాలెన్స్ షీట్లో నెట్ లాస్ అండి. ఓకేనా, సో మీరు ఇందాక గమనిస్తూ ఉంటే నేను డాలర్ వాల్యూ ఎంటర్ చేసేటప్పుడు మీకు కింద డైలాగ్ బాక్స్లో కూడా నెగిటివ్ క్యాష్ వస్తుంది, చూసారా, గమనించారండి? ఓకేనా, అంటే నెగిటివ్ క్యాష్ అంటే ఏం లేదండి, అంటే మన బిజినెస్ ఆర్గనైజేషన్స్లో ట్రాన్సాక్షన్స్ అనేవి
ప్రాఫిట్స్ కాకుండా లాస్ వైపుకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నాయి అని అర్థం అండి. ఓకేనా, ఎక్సెస్ అన్నమాట. సో అదే కదా, ఇక్కడ నెట్ లాస్ ఎంత ఇచ్చారు మనకి, 6155 రూపీస్. ఓకేనా, చూడండి ప్రాఫిట్ లాస్ వచ్చింది కదా 6155 రూపీస్. సరిపోయిందా? సో కింద టోటల్ చూడండి బ్యాలెన్స్ షీట్. సో 1,51,180. ఓకేనా, సో 1,51,180. సో నెక్స్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్. క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత అంటున్నారండి, 1,23,060 రూపీస్ అండి. చూద్దాం. సో చూడండి క్యాష్ ఇన్ హ్యాండ్ 1,23,060 రూపీస్. ఓకేనా, సో అంటే బ్యాంక్ అకౌంట్స్ మనకి బ్యాంక్ అకౌంట్ ఒకటే ఉంది కాబట్టి ఎస్బీఐ, వాటి బ్యాలెన్స్ ఎంత ఇచ్చారు ప్రాబ్లంలో, 2,600 అండి. సో 2,600 వచ్చింది కదా. సో ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయండి మల్టీ కరెన్సీస్లో? సో ప్రాబ్లం అయిపోయింది, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సో మల్టీ కరెన్సీ అనే టాపిక్ అర్థమైందండి అందరికీ? సో అర్థమైందా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? తేజస్ గారు, నేను విప్రో అనేది ఫిక్స్డ్ అసెట్స్ ఏమీ లేదండి. సో దాని గురించి ట్రాన్సాక్షన్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి సో నేను జస్ట్ విప్రో అనేది ఫిక్స్డ్ అసెట్స్ కింద తీసుకున్నాను. తీసుకోవడం వల్ల మనకి బ్యాలెన్స్ ఏమైనా ఎఫెక్ట్ అయిందంటే ఏం ఎఫెక్ట్ లేదు కదండి. ఓకేనా, నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా విప్రో అనేది ఫిక్స్డ్ అసెట్ తీసుకోవడం వల్ల ఏమైనా ఎఫెక్ట్ జరుగుతుందా ప్రాబ్లంలో అని. ఓకేనా, ఏం ఎఫెక్ట్ జరగలేదు. సో మన ప్రాబ్లం క్లియర్ అయిపోయింది కదా. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ తేజస్ గారు. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా?